స్తోత్రం 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 స్తోత్రం. దేవుని వాక్యం చదువుకుందాం. దేవుడి వసనతి నామాసిపం. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయము 1 నుండి 3 వాక్యాలు చదువుకుందాం. அப்போஸ்தலனாகிய பவுல் தீமோத்தேயுக்கு எழுதின 2ஆம் நிருபம் 3ஆம் அதிகாரம் முதல் 3 వచనங்களை వాసిపోం. అంత్యదినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకునుము. ఎలాగనగా మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షలు, బింకములాడువారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతి ద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు. దేవునికి స్తోత్రం కలుగుగాక. దేవునికి స్తోత్రం ఉండాగటం. గత అనేక వారముల నుండి ఈ యొక్క వాక్యములో ఉన్న అనేక భాగములు మనము నేర్చుకుంటున్నాము. கடந்த சில வாரங்களாக இந்த வசனத்தின் பல பாகங்களை நாம் தியானித்து வருகிறோம். అంత్య దినములలో జరగబోయే సంభవములు లేదా సంగములు మనుషుల మధ్యలో ఉన్నటువంటి స్వభావములను గురించి అపోస్తలుడైన పౌలు ఈ 2వ తిమోతి పత్రికలో తెలియపరుస్తున్నారు. கடைசி காலங்களிலே சம்பவிக்க போகிற காரியங்கள் இல்லாவிட்டால் கடைசி காலத்திலே சபையிலே காணப்படுகிற மனுஷருக்குள்ளே காணப்படுகிற ஸ்வபாவங்களை குறித்து இந்த வசனத்தில் குறிக்கப்பட்டிருக்கிறது. అంత్య దినములలో అపాయకరమైనటువంటి కాలముల వచ్చునని తెలుసుకొనుము అని ప్రారంభింపబడి ఉన్నది. கடைசி நாட்களில் கொடிய காலங்கள் வரும் என்று அறிவீர்களாக என்று இந்த వచనం ఆరంభమాகிறது. ఈ అపాయకరమైనటువంటి కాలములలో మనుషుల మధ్యలో ఉన్న స్వభావములు గత వారాలలో అనేక కార్యములు మనం విని ఉన్నాము. இந்த கொடிய காலங்களில் மனுஷருக்குள்ளே காணப்படுகிற అనేక స్వభావங்களை குறித்து நாம் கடந்த வாரங்களிலே தியானித்தோம். ప్రియులు అనే గ్రూపు వారిని గురించి మనం విని ఉన్నాము. தற்பிரியர் என்கிற கூட்டத்தாரை குறித்து நாம் பார்த்தோம். ఆ తదుపరి ధనాపేక్షలు అనేటువంటి వారిని గురించి విని ఉన్నాము. அதற்கு பின்னதாக பணப்பிரியரை குறித்து நாம் பார்த்தோம். ఆ తదుపరి బింకములు ఆడువారు వారి యొక్క స్వభావాన్ని గురించి కూడా విని ఉన్నాము. அதற்கு பின்னதாக வீம்புக்காரர்கள் அவர்களுடைய స్వభావத்தை குறித்தும் நாம் கேட்டோம். ఆ తదుపరి అహంకారులు అనేటువంటి వారిని గురించి కూడా విని ఉన్నాము. அதற்கு பின்னதாக அகந்தை உள்ளவர்கள் என்கிற கூட்டத்தாரை குறித்து பார்த்தோம். ఆ తదుపరి దూషకులు అనే మరొక గ్రూపు వారిని గురించి కూడా విని ఉన్నాము. அதற்கு பின்பு நாம் దూషిக்கிறவர்கள் என்கிற இன்னொரு கூட்டத்தாரை குறித்து ఆ பார்த்தோம். తరువాత తల్లిదండ్రులకు అవిధేయులు అనే గ్రూపు వారిని గురించి కూడా విని ఉన్నాము. அதற்கு பின்னதாக தாய் தகப்பன்மாருக்கு கீழ்ப்படியாதவர்கள் என்கிற கூட்டத்தாரை குறித்தும் நாம் கேட்டோம். ఆ తరువాత కృతజ్ఞత లేని వారు వారిని గురించి కూడా విని ఉన్నాము. அதற்கு பின்னதாக நன்றி அறிவில்லாதவர்கள் என்கிற இன்னொரு கூட்டத்தாரை குறித்தும் நாம் கேட்டோம். ఆ తరువాత గత వారములలో అపవిత్రులు అనేటువంటి గ్రూపు వారిని గురించి విని ఉన్నాము. அதற்கு பின்னதாக கடந்த வாரத்திலே பரிசுத்தம் இல்லாதவர்கள் என்கிற இந்த கூட்டத்தாரை குறித்து நாம் ఆ கேட்டோம். తదుపరి ఈ దినమున మనం చూసినట్లయితే అనురాగ రహితులు. இந்த వారத்திலே நாம் இப்பொழுது ஒரு கூட்டத்தாரை பார்ப்போம் என்றால் அவர்கள் தான் స్వభావ అన్பிల్లాదவர்கள். 3వ వచనములో మొదటి గ్రూపు వారు అనురాగ రహితులు అని వ్రాయబడి ఉన్నది. இங்கே 3வது வசனத்திலே முதல் கூட்டத்தாராக స్వభావ అన్பிల్లాదவர்கள் என்று குறிக்கப்பட்டிருக்கிறது. దేవునికి స్తోత్రం కలుగుగాక. தேவனுக்கு ஸ்தோத்திரம் உண்டாகட்டும். దీనిని ఆంగ్ల బైబిల్లో మనము చదివినట్లయితే, இதை நாம் ஆங்கில வேதாகமத்திலே வாசிப்போம் என்றால், చదవండి, வாசியுங்கள். Without natural affection. Without natural affection. ఆంగ్ల బైబిల్లో రాయబడి ఉన్నది వితౌట్ నేచురల్ అఫెక్షన్ అని రాయబడి ఉన్నది. ஆங்கில வேதாகமத்திலே స్వభావ అన్பிల్లాదவர்கள் என்று எழுதப்பட்டிருக்கிறது. దేవునికి స్తోత్రం కలుగుగాక. தேவனுக்கு ஸ்தோத்திரம் உண்டாகட்டும். తెలుగు భాషలో అనురాగ రహితులు, இங்க தெலுங்கு భాషயிலே అన్பிల్లాదவர்கள் என்று எழுதப்பட்டிருக்கிறது. అనురాగము అనగా ప్రేమను బయలుపరుచున్నది. இந்த தெலுங்கு భాషயில் உள்ள இந்த வார்த்தை அன்பை தான் குறிக்கிறது. అనురాగము అనగా ప్రేమ. இந்த అనురాగం என்றால் இது அன்பை குறிக்கிறது. దాని ఆ సెంటెన్స్ కంప్లీట్ గా చూసినట్లయితే అనురాగ రహితులు. இந்த வாக்கியத்தின் முதல் பகுதிகளை முழுவதுமாக நாம் பார்க்கும்போது అనురాగ రహితులు என்று எழுதப்பட்டிருக்கிறது. అనురాగ రహితులు
అనగా ప్రేమ లేనివారు అని అర్థము. இதற்கு அன்பு இல்லாதவர்கள் என்று அர்த்தம். దీనిని ఆంగ్లములో వితౌట్ నేచురల్ అఫెక్షన్ అని రాయబడి ఉన్నది. இதை ஆங்கிலத்திலே வித்தவுட் நேச்சுரல் அஃபெக்ஷன் என்று எழுதப்பட்டிருக்கிறது. లేనట్లయితే దీనిని వితౌట్ జనరల్ అఫెక్షన్ అని కూడా మనం చదువుకోవచ్చు. இல்லாவிட்டால் இதை வித்தவுட் ஜெனரல் அஃபெக்ஷன் என்றும் நாம் எடுத்துக்கொள்ளலாம். దేవునికి స్తోత్రం కలుగునుగాక. தேவனுக்கு ஸ்தோத்திரம் உண்டாகட்டும். అనగా ఒక మాటలో దీనిని సులభముగా మనం నేర్చుకోవాలంటే ప్రేమ లేనివారు అని అర్థము. இதை ஒரே வார்த்தையிலே சுலபமாக நாம் எடுத்துக்கொள்ள வேண்டும் என்றால் அன்பில்லாதவர்கள். దేవునికి స్తోత్రం కలుగునుగాక. தேவனுக்கு ஸ்தோத்திரம் உண்டாகட்டும். ఉండవలసినటువంటి ప్రేమ వారిలో లేకుండగా అవసరము లేని ప్రేమ కలిగిన వారు అని మరొక కోణములో కూడా దీన్ని నేర్చుకోవచ్చును. இன்னொரு விதமாக இந்த வசனத்தை நாம் பார்க்கும்போது அவர்களுக்குள்ளே இருக்க வேண்டிய அன்பு இல்லாமல் இருக்கக்கூடாத அன்பு இருப்பதுதான். వారిలో ఉండవలసిన ప్రేమ ఉండదు, లేదా అవసరమైన ప్రేమ ఉండదు, గాని అవసరము లేని ప్రేమ కలిగిన వారు అంత్య దినాలలో ఉంటున్నారు. இந்த கடைசி காலங்களிலே தேவையுள்ள அன்பு அவர்களுக்குள்ளே இல்லாமல் தேவையில்லாத அன்புடையவர்களாய் அவர்கள் காணப்படுவார். దేవునికి స్తోత్రం కలుగునుగాక. தேவனுக்கு ஸ்தோத்திரம் உண்டாகட்டும். అనురాగ రహితులు అని మనము చదవగలుగుతున్నాము. ஆகையால் தான் இந்த அன்பு இல்லாதவர்கள் என்று நாம் வாசிக்கிறோம். ప్రియమైన దేవుని బిడ్డలారా, பிரியமான தேவனுடைய பிள்ளைகளே, దీనికి ఒక ఉదాహరణను మనము చూచినట్లయితే, இதற்காக ஒரு உதாரணத்தை நாம் பார்ப்போம் என்றால், ఇప్పుడు సమాజంలో ఒక కుటుంబములో సంఘములో ఎవరన్నా ఒకరు మరణించారు అనుకోండి. இப்பொழுது சமூகத்திலே ஒரு குடும்பத்திலே யாராவது ஒருவர் மரணம் அடைந்தால், అప్పుడు మనం అందరం భూస్థాపనకు వెళ్ళినప్పుడు అక్కడ ఒక గ్రూప్ వారు అంటున్నారు, ఏమండి 2 దినాల నుంచి మాకు నీళ్లు లేవు, ఆహారం లేదు, త్వరగా భూస్థాపన చేసేయండి అని వారు తొందరపడతారు. அப்பொழுது அந்த அடக்க ஆராதனைக்காக நாம் பிரயாசப்பட்டு கொண்டிருக்கும் போது ஒரு கூட்டத்தார் சொல்லுவார்கள், இங்கே 2-3 நாட்களாக இவர் மரணம் அடைந்ததால் எங்களுக்கு ஆகாரம் இல்லை, தண்ணீர் இல்லை, சீக்கிரமாக உங்களுடைய அடக்க ஆராதனை முடித்து விடுங்கள் என்று சொல்லுவார்கள். మీరు ఎంత త్వరగా భూస్థాపన ముగిస్తే అంత త్వరగా మంచిది. நீங்கள் எவ்வளவு சீக்கிரமாக உங்கள் அடக்க ஆராதனை முடிப்பீர்களோ அவ்வளவு சீக்கிரமாய் முடித்தால் நல்லது. 12 గంటల లోపు అన్ని అయిపోతే మంచిది. நீங்க 12 மணி நேரத்துக்குள்ளாக நீங்கள் எல்லாவற்றையும் முடித்து விட்டால் நல்லது. దేనికి కార్యం పలుకుచున్నాను? எதற்காக இந்த காரியத்தை நான் சொல்லுகிறேன்? ప్రాణం పోయింది, చనిపోయారు, వారు దుఃఖములో ఉన్నారు అనేటువంటిది వారు దానిని పట్టించుకోరు. அவர்கள் மரித்தார்களே, அவர்களுடைய துக்கத்தினால் அவர்கள் பாதிக்கப்பட்டிருக்கிறார்கள் என்கிற இந்த ஒரு அனுதாபம் இல்லாமல் அவர்கள் காணப்படுகிறார்கள். కనుక వారు చనిపోయారు అనేటువంటి కనికరము, జాలి, మానవత్వము, వారి మీద ఉండవలసిన ప్రేమ వారికి ఉండదు. அவர் மரித்து விட்டாரே என்கிற ஒரு கவலை, ஒரு கருணை, ஒரு இரக்கம் அவர்களிடத்திலே காணப்படாது. కానీ వారిలో ఉండేటువంటిది స్వభావం ఏమిటి? ஆனால் அவர்களுக்குள்ளே காணப்படுகிற சுபாவம் தான் என்ன? త్వరగా ముగించండి, நீங்கள் சீக்கிரமாய் முடித்து விடுங்கள். ఇదే అనురాగ రహితులు అనే దానికి ఒక ఉదాహరణ. இதுதான் அந்த சுபாவ அன்பில்லாதவர்கள் என்பதற்கு ஒரு உதாரணம். దేవునికి స్తోత్రం కలుగునుగాక. தேவனுக்கு ஸ்தோத்திரம் உண்டாகட்டும். ఇటువంటి ఉదాహరణలు, హెచ్చరికలు పరిశుద్ధ గ్రంథములో అనేకమైనటువంటి ఆధారాలు కనబడుచున్నవి. இப்படிப்பட்ட உதாரணங்கள், இப்படிப்பட்ட ஓமைகள், இப்படிப்பட்ட ஆதாரங்கள், அநேக காரியங்கள் இந்த வேதாகமத்திலே காணப்படுகிறது. అందువలన పౌలు సంఘమునకు తెలియపరుస్తున్నారు, దేవుని యొక్క జనులలో ఈ యొక్క అంత్యకాలములలో వారు ప్రేమ లేని వారు ఉంటున్నారు. ஆகையால் தான் அப்போஸ்தலனாகிய பவுல் தீமோத்தேயுக்கு எழுதும்போது சபையிலே கடைசி காலங்களிலே, கொடிய காலத்திலே இந்த சுபாவ அன்பில்லாதவர்கள் இருப்பார்கள். కనుక వారు ప్రేమ లేని వారుగా ఈ అంత్య దినములలో కనబడుతున్నారు. அவர்கள் అన్பிల్లాదవர்களாதான் இந்த కடைసి కాలங்களிலே కాణப்படுகிறார்கள். కనుక ఎదుటి మనుషులు ఎటువంటి కష్టములలో, బంధకాలలో ఉన్నప్పటికీ వారి మీద ప్రేమ లేని వారు ఈ అంత్య దినములలో కనబడుతున్నారు. தமக்கு முன்பாக இருக்கிற ஜனங்கள் அவர்கள் எவ்வளவு அவர்கள் கீழ்த்தனமாய் இருந்த போதிலும் அவர்கள் மேல் இவர்கள் எந்த விதமான சுபாவ அன்பில்லாதவர்களாய் தான் காணப்படுகிறார்கள். దేవునికి స్తోత్రం కలుగునుగాక. தேவனுக்கு ஸ்தோத்திரம் உண்டாகட்டும். వీటిని గురించి బైబిల్ యొక్క గ్రంథములో ఈ అనురాగ రహితులు, ప్రేమ లేని వారిని, పలు గ్రూపుల వారిని మనము చూడగలుగుతున్నాము. இதை குறித்து வேதாகமத்திலே சுபாவ அன்பில்லாதவர்களை கூட்டமாக பலரை நாம் காணக்கூடும். ఇవి అంత్య దినములలో జరుగుతున్నటువంటి సంభవములలో ఒక సంభవం అని పౌలు ఈ తిమోతి సంఘానికి తెలియచేసినప్పటికీ, கடைசி காலங்களிலே சபையிலே
இப்படிப்பட்ட ஒரு கூட்டத்தார் இருப்பார் என்று தீமோத்தேயுக்கு அப்போஸ்தலனாகிய பவுல் எழுதின போதிலும் ఇటువంటి స్వభావము కలిగిన వారు పాత నిబంధనలోను నూతన నిబంధన కాలములోను మరికొందరిని మనము చూడగలుగుతున్నాము. இப்படிப்பட்ட சுபாவ அன்பில்லாதவர்கள் பழைய ஏற்பாட்டிலும் புதிய ஏற்பாட்டிலும் சில கூட்டத்தாரை நாம் ஆங்காங்கே காண்கிறோம். దీనిని గురించి మొట్టమొదటగా ఆది కాండము 4వ అధ్యాయమునకు వచ్చినట్లయితే కయీను హేబేలు ఇద్దరి యొక్క అన్నదమ్ముల స్వభావాలని మనం చూడగలుగుతున్నాము. இங்கே ஆதியாகமம் 4ஆம் அதிகாரத்திலே காயின் ஆபேல் இவர்கள் அண்ணன் தம்பியுடைய சுபாவங்களை குறித்து நாம் பார்க்கிறோம். వీరిద్దరు ఆదాము యొక్క కుమారులుగా పిలువబడుతున్నారు. இவர்கள் இருவரும் ஆதாமின் குமாரர்களாகத்தான் அழைக்கப்படுகிறார்கள். పెద్ద కుమారుడు కయీను, చిన్న కుమారుడు హేబేలు. அந்த மூத்த குமாரன் இந்த காயின், இளைய குமாரன் தான் ஆபேல். కయీను పొలములో పండినటువంటి ధాన్యమును యెహోవాకు అర్పణగా తీసుకుని వచ్చి ఉన్నాడు. இந்த காயின் நிலத்தின் கனிகளை கர்த்தருக்கு காணிக்கையாக கொண்டு வந்தான். కానీ అతనికి అర్పణను దేవుడు లక్ష్య పెట్టలేదు. ஆனால் அவனுடைய காணிக்கையை கர்த்தர் ஏற்றுக்கொள்ளவில்லை. కానీ అదే కుటుంబములో తన సొంత తమ్ముడైన హేబేలు యొక్క అర్పణను దేవుడు అంగీకరించాడు. ஆனால் அதே குடும்பத்திலே தன்னுடைய சொந்த தம்பியான ஆபேலுடைய காணிக்கையை தேவன் అంగీకరించాர். ఈ యొక్క హేబేలు తన యొక్క మందలో క్రొవ్విన దానిని తొలిచూలింది శ్రేష్టమైనది దేవునికి కానుకగా ఇచ్చాడు. இந்த ஆபேல் தன்னுடைய மந்தையிலிருந்து விசேஷமானவைகளை, கொழுமையானவைகளை, தலையீட்டுகளை அவன் தேவனுக்கு காணிக்கையாக கொண்டு வந்தான். హేబేలు యొక్క కానుకను యెహోవా దేవుడు అంగీకరించాడు. ஆபேலுடைய காணிக்கை தேவனாகிய கர்த்தர் అంగీకరించాர். కయీను యొక్క కానుకను దేవుడు అంగీకరించలేదు. ஆனால் காயினுடைய காணிக்கையை தேவன் అంగీకరించவில்லை. ఆ ఒక్క చిన్న సమస్య వలన కయీను తన తమ్ముడి మీద కోపం పెట్టుకొని తన తమ్ముడిని పొలములో చంపివేసి ఉన్నాడు. அந்த ஒரே காரணத்தினால் தன்னுடைய தம்பியின் மீது காயின் கோபமடைந்து அவனை தன்னுடைய நிலத்திலே கொன்று போட்டான். తన తమ్ముడి మీద ఆయన అసూయపడి ఉన్నాడు. அவன் தன்னுடைய தம்பியின் மீது அவன் பொறாமைப்பட்டான். దేవుడు నా కానుకను అంగీకరించలేదు, నా తమ్ముడి యొక్క కానుకను అంగీకరించాడని దేవుని ఏమీ చేయలేక తన తమ్ముణ్ణి ఆయన పొలములో చంపివేశాడు. தேவன் என்னுடைய காணிக்கையை ஏற்றுக்கொள்ளவில்லை, என்னுடைய தம்பியுடைய காணிக்கையை அவர் ஏற்றுக்கொண்டார். அவன் தேவனை ஒன்றும் செய்ய முடியாததால் அவன் ஆபேலை கொன்று போட்டான். ప్రియమైన దేవుని బిడ్డలారా, వీరిద్దరి అన్నదమ్ముల మధ్య జరిగినది ఇది అనురాగ రహితమైన ఒక కార్యమునకు ఉదాహరణగా కనబడుచున్నది. பிரியமானவர்களே, இந்த அண்ணன் தம்பியின் மத்தியிலே நடைபெற்ற இந்த காரியம் ஒரு சுபாவ அன்பில்லாததாகத்தான் காணப்படுகிறது. తన యొక్క అర్పణమును దేవుడు అంగీకరించలేదనే ఒక కోపము, అసూయతో తన సొంత రక్త సంబంధి అనేటువంటి జ్ఞానము కూడా లేకుండా అతడు అనురాగ రహితుడిగా ప్రవర్తించాడు. தன்னுடைய காணிக்கை ஏற்றுக்கொள்ளப்படவில்லை என்று அவன் தன்னுடைய சகோதரன் மேல் பொறாமை கொண்டு தன் சொந்த இரத்தத்தின் సంబంధமான தன் సహోదరனை அவன் கொன்று போட்டான். దేనికి కార్యాన్ని ఉదాహరణ తెలియపరుస్తున్నాను. எதற்காக இந்த காரியத்தை உதாரணமாக சொல்லுகிறேன்? కయీనికి హేబేలు మీద అనురాగము, ప్రేమ అనేది ఒక్క రవ్వ కూడా అతనికి లేదు. இங்கே காயினுக்கு தன்னுடைய சகோதரனாகிய ஆபேல் மீது ஒரு அன்பு, சுவாப அன்பு ஒரு துளி கூட இல்லை. సరే పర్వాలేదు, దేవుడు అంగీకరించబోతే మరొకసారి దేవుడు అంగీకరిస్తాడు. నా సొంత తమ్ముడు కదా, నా రక్తములో పుట్టిన వాడు కదా అనేటువంటి ఒక నేచురల్ వితౌట్ అఫెక్షన్ అనేది అతనికి లేదు. இங்கே என்னுடைய காணிக்கையை இப்பொழுது தேவன் ஏற்றுக்கொள்ளவில்லை, பின்பு ஏற்றுக்கொள்வார் என்று சகோதரன் காணிக்கையை கர்த்தர் ஏற்றுக்கொண்டார். அவன் என்னுடைய ரத்த சம்பந்தமாக பிறந்தவன் அல்லவா என்று அவனுக்கு சுவாப அன்பு இல்லை. కనుక ఆ వ్యక్తికి, ఆ కయ్యనికి తన తమ్ముని మీద అనురాగము, ప్రేమ అనేది లేదు. இந்த காயினுக்கு தன்னுடைய சகோதரன் மீது அவனுக்கு சுவாப அன்பு இல்லை. ఈ దినాలలో కూడా క్రైస్తవుల మధ్యలో లేదా అనేక మంది సహోదర సహోదరుల మధ్యలో ఇటువంటి ఒక అనురాగరహితులు అంత్య దినములలో ఉంటున్నారని పౌలు సంఘానికి తెలియపరుస్తున్నారు. இந்நாட்களிலே கிறிஸ்தவர்கள் மத்தியிலே, சகோதரர்கள் மத்தியிலே இங்கே கொடிய காலமாயிருப்பதினால் இவர்கள் சுவாப அன்பில்லாமல் காணப்படுகிறார்கள் என்று தீமோத்தேயுக்கு அப்போஸ்தலனாகிய பவுல் எழுதுகிறார். ఈ సమయంలో నేను ఒక జరిగిన కార్యమును మీకు తెలియచేస్తున్నాను. అది మీలో కొంతమందికి తెలిసి ఉండవచ్చును,
కొంతమందికి తెలియక ఉండవచ్చును. இந்த வேளையிலே நடந்த சம்பவம் ஒன்றை நான் உங்களுக்கு அறிவிக்கிறேன். ஒருவேளை உங்களில் சிலர் அறிந்திருக்கலாம், அறியாமல் இருக்கலாம். కొన్ని దినాలలో వార్తా పత్రికలో వచ్చేటువంటి ఒక వార్త ఏంటన్నది, இது சில நாட்களுக்கு முன்னதாக செய்தித்தாளிலே வந்த ஒரு செய்தியா ఈ యొక్క இருக்கிறது. విశాఖపట్నంలో ఒక అమ్మాయి ధనము కొరకు తునిలో ఉన్నటువంటి వారి సొంత బాబాయిని కుటుంబ సభ్యుల్ని డబ్బు కొరకు ఆ అమ్మాయి చంపివేసింది. அவ்விதமாக இந்த துணி என்கிற இடத்திலே தன்னுடைய சொந்த குடும்பத்தில் உள்ள ஒரு சகோதரனை அவள் பணத்திற்காக கொன்று போட்டாள். అమ్మాయిది విశాఖపట్నము, వారి యొక్క బంధువులది తుని. அந்த సహోదரியோ విశాఖపట్నத்தை சேர்ந்தவர்கள், அவருடைய உறவினர்களோ துணியை சேர்ந்தவர்கள். కనుక ఆ అమ్మాయి ధనము కొరకు సొంత బాబాయిని బాబాయ్ పిల్లలని ఎవరిని చూడకుండగా ధనము కొరకు వారి మీద అనురాగం అనే ప్రేమను విడిచిపెట్టి ధనము కొరకు వారిని హత్య చేసినది. இவ்விதமாக அந்த சகோதரி தன்னுடைய சித்தப்பாவின் குடும்பத்தின் பிள்ளைகளையும் சித்தப்பாவையும் அவள் பணத்துக்காகவே அவள் குடும்பத்தோடு அழித்து போட்டாள். ఈ యొక్క కార్యమును ఎరిగిన వారు ఎవరు ఉంటే చేతులు ఎత్తండి. இந்த காரியத்தை அறிந்தவர்கள் உங்களில் யாராவது இருந்தால் கரங்களை உயர்த்துங்கள். ఎవరికి తెలియదా? யாருக்கும் தெரியாது. దేవునికి స్తోత్రం కలుగునుగాక. தேவனுக்கு ஸ்தோத்திரம் உண்டாகும். ఇది విశాఖపట్నంలో ఉన్నటువంటి ఒక అమ్మాయి ద్వారా జరిగినటువంటి ఒక కార్యము. இது விசாகப்பட்டினத்தில் இருந்த ஒரு ஸ்திரீயின் மூலமாக நடந்த சம்பவம். ఇది టీవీలలోను వార్తా పత్రికలలో అనేక పేపర్లలో పబ్లిసిటీ అయినది. இது டிவியிலேயும் செய்தித்தாள்களிலும் அநேக நியூஸ் பேப்பரிலும் இது அட்வர்டைஸ் ஆனது. అందువల్ల విశాఖపట్నంలో ఉన్నటువంటి అమ్మాయిలతో వెరీ కేర్ఫుల్. ஆகையால் தான் இந்த விசாகப்பட்டினத்தில் இருக்கிற ஸ்திரீகளோடு நீங்கள் எச்சரிக்கையாயிருங்கள். కారణం ఏంటి? காரணம் என்ன? అనురాగ రహితులుగా కనబడుచున్నారు. அவர்கள் சுவாப அன்பில்லாமல் காணப்படுகிறார்கள். ధనము కొరకు సొంత బంధువులని కూడా చూడలేదు, వారిని హతమార్చినది. அவர்கள் பணத்திற்காக தங்களுடைய சொந்த காரர்கள் என்று அவர்கள் பார்க்கவில்லை, கொன்று போட்டார். ఏ స్థితిలో కయీను తన రక్త సంబంధి తన సొంత తమ్ముడు అని కూడా ఆ ప్రేమ లేకుండగా తమ్ముడిని పొలములో హతమార్చి ఉన్నాడు. அதுபோலவே காயின் தன்னுடைய சொந்த சகோதரன் என்றும் பாராமல் ஆபேலை தன்னுடைய வயல்வெளியிலே கொன்று போட்டான். ఇటువంటి స్వభావము కలిగిన మనుషులు ఈ యొక్క కడవరి దినములలో అంత్య దినములలో ఉంటున్నారని దేవుని యొక్క వాక్యం హెచ్చరిక చేయుచున్నది. இப்படிப்பட்ட சுபாவம் உள்ளவர்கள் கடைசி காலங்களிலே கொடிய காலங்களிலே சபையில் இருக்கிறார்கள் என்று தேவனுடைய வசனம் வெளிப்படுத்துகிறது. బయట ఉన్నారంటే అది వేరే విషయము, సంఘములో కూడా అటువంటి స్వభావం కలిగిన వారు ఉంటున్నారు. ஏதோ வெளியிலே அப்படிப்பட்டவர்கள் இருக்கிறார்கள் என்றால் அது வேறு விஷயம். ஆனால் சபையிலே அப்படிப்பட்டவர்கள் இருக்கிறார்கள் என்பதுதான் தெளிவாய் ఒకవేళ இருக்கிறது. అక్షరానుసారముగా ఎవరిని మనము చంపకపోయినా మాటల ద్వారా స్వభావాల ద్వారా ప్రతి నిమిషము ప్రతి రోజు ఎదుటి వ్యక్తిని మనము చంపుతానే ఉంటున్నాము. ஒருவேளை நாம் எழுச்சியின்படி அவர்களை அழிக்காமல் இருக்கலாம். ஆனால் ஒவ்வொரு நாளும் நம்முடைய வார்த்தைகளின் மூலமாக, நம்முடைய சுபாவங்களின் மூலமாக, நம்முடைய நடத்தைகளின் மூலமாக நமக்கு முன்பாக இருக்கிறவர்களை நாம் கொன்று போடலாம். అందువల్ల సంఘములలో అనురాగ రహితులు అనేవారు ఉన్నారు. ஆகையால் தான் சபையிலே சுபாவ அன்பில்லாதவர்கள் இருக்கிறார்கள். వీరు ప్రేమ లేని వారని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తున్నది. இவர்கள் தான் அன்பில்லாதவர்கள் என்று தேவனுடைய வசனம் சொல்லுகிறது. అందువల్ల ఆంగ్ల బైబిల్లో వితౌట్ నేచురల్ అఫెక్షన్ అని రాయబడి ఉన్నది. ஆகையால் தான் ஆங்கில வேதாகமத்திலே வித்அவுட் நேச்சுரல் அஃபெக்ஷன் என்று தெளிவாக எழுதப்பட்டிருக்கிறது. జనరల్ అఫెక్షన్ అని కూడా దీనిని మనం నేర్చుకోవచ్చును. அவ்விதமாக வித்அவுட் ஜெனரல் அஃபெக்ஷன் என்றும் கூட நாம் இதை அறிந்து கொள்ளலாம். ప్రేమ లేని వారు సంఘములో ఉంటున్నారు. ஆகையால் அன்பு இல்லாதவர்கள் சபையிலே இருக்கிறார்கள். సొంత తమ్ముడైనా అన్నైనా అక్కైనా చెల్లైనా అటువంటి యొక్క రక్త సంబంధమైన ప్రేమ కూడా వారిలో ఉండడం లేదు. சொந்த அண்ணனானாலும் சொந்த தம்பியானாலும் சொந்த அக்காவானாலும் சொந்த தங்கையானாலும் அவர்கள் சுவாப அன்பில்லாதவர்களாய் சபையிலே இருக்கிறார்கள். లేదా సొంత భార్యాభర్తలైనా సొంత అన్నదమ్ములైనా తల్లి కూతురైనా ఎవరైనా సరే నీవెవరవో నేనెవరవో నీకు నాకు సంబంధం లేనటువంటి అనురాగ రహితులుగా ఉంటున్నారు. ஒருவேளை சொந்த மனைவியாகவோ சொந்த அண்ணன் தம்பியாகவோ இல்லாவிட்டால் தாய் மகளாகவோ இருந்த போதிலும் சுவாப அன்பில்லாதவர்களாய் நீ யாரோ நான் யாரோ என்று ஜீவிக்கிறார். ఒకవేళ అన్ని జనులలో అటువంటి అనురాగము ప్రేమ అనేది ఉంటున్నది గాని దేవుని యొక్క జనులలో అది 1% కూడా లేదని
దేవుని యొక్క వాక్యము తెలియజేస్తున్నది. ஒருவேளை அந்நிய ஜனங்களுக்குள்ளே அப்படிப்பட்ட சுவாப அன்பு காணப்படலாம். ஆனா சபையிலே தேவ ஜனங்களுக்குள்ளே அப்படிப்பட்ட சுவாப அன்பு இல்லை என்று தேவனுடைய வசனம் நமக்கு வெளிப்படுத்துகிறது. ఇటువంటి స్వభావము కలిగిన వారు మీ కుటుంబాలలో ఎంతమంది ఉన్నారో అది మీకే తెలుసు, నేను చెప్పని అవసరం లేదు. இப்படிப்பட்ட சுவாபம் உள்ளவர்கள் உங்க குடும்பத்திலே எத்தனை பேர் இருக்கிறார்களோ அது உங்களுக்கே தெரியும். అది మీ యొక్క భార్యాభర్తలైనప్పటికీ, ஒருவேளை அது கணவன் மனைவியா మీ இருந்தாலும், యొక్క అన్నదమ్ములైనప్పటికీ, இல்லாவிட்டால் அண்ணன் தம்பியா మీ యొక్క இருந்தாலும், అక్క చెల్లెళ్ళైనప్పటికీ, இல்லாவிட்டால் அக்கா தங்கையா మీ యొక్క இருந்தாலும், తల్లి కూతుళ్ళైనప్పటికీ, இல்லாவிட்டால் தாய் மகனா இருந்தாலும், కుటుంబంలో ఎవరైనా సరే குடும்பத்தில் யாரா இருந்தாலும் சரி, ఇటువంటి స్వభావము కలిగిన వారు ఉన్నారని దేవుని యొక్క వాక్యము తెలియచేస్తున్నది. இப்படிப்பட்ட சுவாபம் இல்லாதவர்கள், சுவாப அன்பில்லாதவர்கள் இருக்கிறார்கள் என்று தேவ வசனம் தான் சொல்லுகிறது. ఉదాహరణ, ప్రారంభములో ఆదాము యొక్క కుమారులు కయీన్, హేబేల్ వీరే మార్గదర్శకులుగా ఉంటున్నారు. இந்த உதாரணமாக இந்த ஆதாமுடைய குடும்பத்தின் காயின், ஆபேல் இவர்கள் தான் మార్గదర్శిகளாய் కాణப்படுகிறார்கள். దేవునికి స్తోత్రం కలుగునుగాక. தேவனுக்கு ஸ்தோத்திரம் உண்டாகட்டும். మరొక కుటుంబమును కూడా మనం చూసినట్లయితే இன்னொரு குடும்பத்தை நாம் பார்ப்போம் என்றால், వారు ఇస్సాకు యొక్క ఇద్దరు కుమారులు, அவர்கள் தான் ஈசாக்குடைய 2 குமாரர்கள். యాకోబు, ఏశావు. அவர்கள் தான் யாக்கோபும் ஏசாவும். వీరిద్దరి యొక్క కుటుంబమును కూడా వారి యొక్క అన్నదమ్ములను చూసినట్లయితే இந்த குடும்பத்தில் உள்ள அண்ணன் தம்பியை நாம் பார்க்கும்போது, ఇస్సాకుకి పెద్ద కుమారుడు ఏశావు, இந்த ஈசாக்கின் மூத்த குமாரன் தான் ஏசா, చిన్న కుమారుడు యాకోబు, இளைய குமாரன் தான் யாக்கோபு. అయితే యాకోబు మోసగాడని బైబిల్లో రాయబడి ఉన్నది. ஆனால் இந்த யாக்கோபு இவன் ஏமாற்றுகிறவன் என்று வேதாமத்திலே எழுதப்பட்டிருக்கிறது. దేవునికి స్తోత్రం కలుగునుగాక. தேவனுக்கு ஸ்தோத்திரம் உண்டாகட்டும். ఏశావు అయితే తన జ్యేష్ఠత్వ హక్కును ఆహారము నిమిత్తమై ఆయన పోగొట్టుకొని ఉన్నాడు. ஆனால் இந்த ஏசாவோ ஆகாரத்தின் நிமித்தம் அவன் தன்னுடைய சேஷ்ட புத்திர பாகத்தை இழந்து போனான். దేవునికి స్తోత్రం కలుగునుగాక. தேவனுக்கு ஸ்தோத்திரம் உண்டாகட்டும். మొదటిసారి జ్యేష్ఠత్వ హక్కు వలన ఏశావు మోసగింపబడ్డాడు. முதலாவதாக இவன் சேஷ்டபுத்திர பாகத்தை அவன் இழந்து போனான். తన యొక్క తమ్ముడైన యాకోబు ద్వారా చిక్కుడుగాల కూర విషయములో మొట్టమొదటగా మోసపోయాడు. இந்த தன்னுடைய சொந்த தம்பியாகிய யாக்கோவின் மூலமாக அவன் ஒரு పైచంకూలుக்காக தன்னுடைய சேஷ்டபுத்திர பாகத்தை இழந்து போனான். ఆ తర్వాత తన తండ్రి మంచి ఆహారము వేట మాంసం కావాలని కోరినప్పుడు అప్పుడు యాకోబు ఆ సమయంలో కూడా ఏశావును మోసగించాడు. தன்னுடைய தகப்பனாகிய ஈசாக்கு அவன் நல்ல வேட்டையாடி மாமிசம் வேண்டும் என்று அவன் கேட்ட பொழுது இவன் ஏசாவை வஞ்சித்து இந்த யாக்கோபு தன்னுடைய தகப்பனை ஏமாற்றினான். 2 సందర్భములో యాకోబు వలన ఏశావు మోసగింపబడ్డాడు. இந்த 2 காரியங்களின் மூலமாக இந்த யாக்கோபின் மூலமாக ஏசா அவன் ஏமாற்றப்பட்டான். అప్పుడు ఇక ఏశావు తన యొక్క తమ్ముడైన యాకోబు మీద పగబట్టి అతనిని చంపుతానని ఒక నిర్ణయానికి వచ్చాడు. அப்பொழுது இந்த ஏசா தன்னுடைய சகோதரனாகிய யாக்கோபை கொன்று போடுவேன் என்று சொல்லி அவன் ஒரு முடிவுக்கு வந்தான். ఇక సొంత తమ్ముడే, రక్త సంబంధి, ఒకే గర్భములో పుట్టిన వారము అనేటువంటి అనురాగము అనేది లేదు. அவனுக்குள்ளே இவன் என் சொந்த சகோதரன், இரத்த சம்பந்தம் உள்ளவன், ஒரே கர்ப்பத்திலே நான் பிறந்தவர்கள் என்கிற ஒரு சுவாப அன்பு கூட அவனுக்குள்ளே இல்லை. నా తమ్ముడు, నా రక్త సంబంధి అనేటువంటి నేచురల్ అఫెక్షన్ అనేది అతనిలో లేదు. என்னுடைய சகோதரன், என்னுடைய தம்பி என்கிற ஒரு நேச்சுரல் அஃபெக்ஷன் கூட அவனுக்குள்ளே இல்லை. నా కుటుంబానికి చెందినవాడు అనేటువంటిది లేదు. என்னுடைய குடும்பத்தை சேர்ந்தவன் என்கிற కార్యం అవనిలే இல்லை. దీనిని గురించి ఆదికాండము 27వ అధ్యాయమునకు మనం వచ్చినట్లయితే இதை குறித்து ஆதியாகமம் 27ஆம் அதிகாரத்துக்கு வருவோம் என்றால் 36వ వాక్యం చదువుకుందాం. 36ஆம் వచనத்தை వాసిపోం. ఏసావు యాకోబు అను పేరు అతనికి సరిగానే చెల్లినది. అతడు నన్ను ఈ 2 మారులు మోసపుచ్చెను. నా జ్యేష్ఠత్వము తీసుకొనిను, ఇదిగో ఇప్పుడు వచ్చి నాకు రావాల్సిన దీవెనను తీసుకొనని చెప్పి నా కొరకు మరి ఏ దీవెనయో మిగిల్చి ఉండలేదా అని అడిగెను. ఆ తర్వాత 41 నుండి చదవండి. తన తండ్రి యాకోబుకి ఇచ్చిన దీవెన నిమిత్తము ఏసావు అతని మీద పగబట్టెను. మరియు ఏసావు, నా తండ్రిని కూర్చిన దుఃఖదినములు సమీపముగా నున్నవి, అప్పుడు నా తమ్ముడైన యాకోబును చంపేదని అనుకొనిను. రిబ్కా తన పెద్ద కుమారుడైన ఏసావు మాటలను గూర్చి వినినప్పుడు
ఆమె తన చిన్న కుమారుడైన యాకోబును పిలువనంపి అతనితో ఇట్లా నేను ఇదిగో నీ అన్నయ్య అయిన ఏసావు నిన్ను చంపెదనని చెప్పి నిన్ను గూర్చి తను తాను ఓదార్చుకొనుచున్నాడు. కాబట్టి నా కుమారుడా, నీవు నా మాట విని లేచి ఆ రానులోనున్న నా సహోదరుడుగు లాబాను నొద్దకు పారిపోయి నీ అన్న కోపము చల్లారు వరకు, నీ అన్న కోపము నీ మీద నుండి తొలగి నీవు అతనికి చేసిన వాటిని అతడు మరచు వరకు లాబాను వద్ద కొన్నాళ్లు ఉండుము. అప్పుడు నేను అక్కడ నుండి నిన్ను పిలిపించెదను. ఒక్కనాడి మీ ఇద్దరిని నేను పోగొట్టుకొననీలా అనెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవునికి స్తోత్రం ఉండాలి. ఇక్కడ ஏசாவு யாக்கோபு மீத பகபட்டு ఉన్నాడు. இப்பொழுது ஏசா யாக்கோபின் மீது அவன் பகை கொண்டிருக்கிறான். కనుక నా తండ్రి దుఃఖ దినములు సమీపముగా ఉన్నవి, என்னுடைய தகப்பனாருடைய துக்க நாட்கள் సమీపமாக இருக்கிறது. ఇక అతడు నా తండ్రి చనిపోయిన తరువాత తమ్ముణ్ణి చంపాలని ஏசாவு పగబట్టాడు. இப்பொழுது என் தகப்பனார் இறந்த பின்பு என்னுடைய சகோதரனாகிய யாக்கோபை நான் கொன்று போடுவேன் என்று அவன் பகை கொண்டான். ఇక ఏసావు యొక్క మాటలు అతనికి తల్లి అయిన రిబకా విని ఉన్నది. இந்த ஏசாவின் வார்த்தைகளை இந்த அவனுடைய தாயாகிய ரெபேக்காள் கேட்டாள். ఆ రిబకా యాకోబుతో పలుకుతున్నది, నీ అన్న నీ మీద పగబట్టాడు, నిన్ను చంపుతానని తీర్మానం చేశాడు, కనుక మీ ఇద్దరిని నేను పోగొట్టుకొనలేను. కనుక నీ యొక్క అన్న కోపము చల్లారేంత వరకు నీవు లాబాని ఇంటికి వెళ్లి కొన్ని దినాలు కొన్ని సంవత్సరాలు అక్కడ ఉండమని ரிபகா யாக்கோபுக்கு கைட் இచ్చింది. உன்னுடைய சகோதரனாகிய ஏசா உன்னை கொன்று போடும்படியாக அவன் உன்மேல் பகை கொண்டிருக்கிறான். ஆகையால் நீ ஓடி போய் என்னுடைய சகோதரனாகிய லாபானுடைய வீட்டிலே நீ தங்கியிரு. உன்னுடைய சகோதரனுடைய கோபம் தனிய மட்டும் நீ அங்கே இருந்து ஒரே நாளிலே உங்கள் இருவரையும் நான் இழந்து போக வேண்டும் என்று அவள் அனுப்பி வைத்தாள். దేవునికి స్తోత్రం కలుగుగాక. దేవునికి స్తోత్రం ఉండాలి. ఇది దేనిని బయలుపరుచున్నది? ఇది ఎதை కాటుகிறது? కయీనులో ఉన్నటువంటి ఆత్మ ఏసావులో మనం చూడగలుగుతున్నాము. இந்த காயினிலே இருந்த ஆவி இந்த ஏசாவிலே நாம் பார்க்கிறோம். తన సొంత తమ్ముడు రక్త సంబంధి అనేటువంటి అనురాగము ప్రేమ అనేది వారి జీవితములలో లేదు. தன் சொந்த சகோதரன் சொந்த தம்பி என்று ஒரு స్వాభ అன்பు அவனுக்குள்ளே இல்லை. కనుక అటువంటి స్వభావము కలిగిన మనుషులు ఈ అంత్య దినములలో సంఘములో ఉన్నారని పౌలు సంఘానికి హెచ్చరిక చేస్తున్నాడు. அப்படிப்பட்ட స్వాభ அன்பு இல்லாதவர்கள் இந்த கொடிய காலங்களிலே கடைசி காலத்திலே சபையிலே இருக்கிறார்கள் என்று அப்போஸ்தலனாகிய பவுல் சொல்கிறார். ఆ విధముగా అనేక మంది తన యొక్క కుటుంబ సభ్యులను తల్లి అయినా సరే, తండ్రి అయినా సరే, చెల్లెలు, అన్న ఎవరైనా సరే వారిని చంపడానికి వారు సిద్ధముగా ఉంటున్నారు. அவ்விதமாக குடும்பத்திலே தன்னுடைய தாயானாலும் தன்னுடைய தகப்பனானாலும் தன்னுடைய அக்காவானாலும் தன்னுடைய தங்கையானாலும் அவர்களை கொல்வதற்கும் அவர்கள் தயங்குவதில்லை. అనురాగము అనేటువంటి ప్రేమ లేని వారుగా కనబడుతున్నారు. அவர்கள் தங்களுக்குள்ளே స్వాభ அன்பு இல்லாதவர்களாய் காணப்படுகிறார்கள். కనుక వారు వితౌట్ నేచురల్ అఫెక్షన్ లేని వారుగా ఉన్నారని పౌలు తెలియజేస్తున్నాడు. அவர்களுக்குள்ளே நேச்சுரல் அஃபெக்ஷன் இல்லாதவர்கள் என்று அப்போஸ்தலனாகிய பவுல் சொல்கிறார். ఒక క్రైస్తవుడు ఈ విధంగా చెబుతున్నాడు, ஒரு கிறிஸ்தவர் இவ்விதமாக சொல்கிறார். క్రీస్తు నీలో ఉన్నట్లయితే నీవు హీరోగా ఉంటావు. நீ கிறிஸ்து உனக்குள்ளே இருந்தால் நீ ஹீரோ. ఆ క్రీస్తు నీలో లేకపోతే నీవు జీరోవి. கிறிஸ்து உனக்குள் இல்லாவிட்டால் நீ ஜீரோ தான். వితౌట్ జీసస్ క్రైస్ట్ యు ఆర్ ఏ జీరో. Without Jesus Christ you are a zero. యేసు లేకపోతే నీ యొక్క జీవితం సున్నా. యేసు உன்னுடைய ஜீவியத்திலே இல்லாவிட்டால் உன்னுடைய ஜீவியம் பூஜ்யம். యేసు నీలో ఉంటే నీవు హీరోవే. இதோ இயேசு உன்னிலே இருந்தால் நீ హీరో. అందువల్ల అనురాగ రహితులను గురించి ఆంగ్ల బైబిల్లో స్పష్టంగా రాయబడి ఉన్నది. ஆகையால் இந்த சுவாப அன்பில்லாதவர்களை குறித்து ஆங்கில வேதாகமத்திலே தெளிவாக எழுதப்பட்டிருக்கிறது. వితౌట్ నేచురల్ అఫెక్షన్ అని రాయబడి ఉన్నది. Without natural affection என்று தெளிவாக எழுதப்பட்டிருக்கிறது. ఇటువంటి అనుభవం కలిగిన వారు కయీనుని గురించి, హేబేలుని గురించి వేద గ్రంథం మనకు తెలియపరుచున్నది. இந்த அனுபவமுடைய காயினை குறித்து, ஏசாவை குறித்து தெளிவாக வேதத்திலே எழுதப்பட்டிருக்கிறது. ప్రియమైన దేవుని బిడ్డలారా, తన సొంత తమ్ముళ్ళు, తన యొక్క రక్త సంబంధులు, తన కుటుంబ సభ్యులు అనేటువంటి ఒక ఆలోచన కూడా వారికి లేదు. என்னுடைய சொந்த ரத்தத்தை சேர்ந்தவன், என்னுடைய சொந்த குடும்பஸ்தன், என்னுடைய சொந்தக்காரன் என்கிற ஒரு அந்த சுபாவ அன்பு அவர்களுக்குள்ளே இல்லை. ఇటువంటి స్వభావాలు కలిగినటువంటి దేవుని యొక్క జనులు చివరి దినాలలో సంఘములో ఉన్నారని
పౌలు తెలియపరుస్తున్నారు. இந்த சுவாப அன்பில்லாதவர்கள் கடைசி காலத்திலே சபையில் தான் இருக்கிறார்கள் என்று அப்போஸ்தலனாகிய பவுல் சொல்லுகிறார். ఒకవేళ మీరు బాప్తిసం పొందవచ్చును, ஒருவேளை நீங்கள் ஞானஸ்நானம் எடுத்திருக்கலாம், పరిశుద్ధాత్మ అభిషేకం పొందవచ్చును, பரிசுத்தாவின் அபிஷேகத்தை பெற்றிருக்கலாம், అన్య భాషలు మీరు మాట్లాడవచ్చును, நீங்கள் అన్య భాషகளை பேசக்கூடும், సంఘానికి మీరు రావచ్చును, நீங்கள் సభைக்கும் வரலாம், లేదా పాత విశ్వాసులమని మీరు చెప్పుకోవచ్చును. ஒருவேளை நாங்கள் பழைய விசுவாசிகளே என்று சொல்லக்கூடும். కానీ దేవుని వాక్యం ఏం చెబుతుంది? ஆனால் தேவனுடைய வசனம் என்ன சொல்லுகிறது? అంత్య దినములలో అనురాగ రహితులనే వారు సంఘములో ఉన్నారు. கடைசி காலங்களிலே சுவாப அன்பில்லாதவர்கள் சபையிலே இருக்கிறார்கள். ఇటువంటి అనురాగ రహితులు మన సంఘములో అనేక కుటుంబాలు ఉన్నవి. இந்த சுவாப அன்பில்லாத அநேக குடும்பங்கள் நம்ம சபையிலே இருக்கிறது. అనేక మంది వారు సమస్యలో ఉన్నప్పుడు ఎవరు వారిని పట్టించుకోవడం లేదు. அநேகர் அவர்களுடைய பிரச்சனைகளுக்குள்ளே இருக்கும் போது யாரும் அதை பொருட்படுத்துவதில்லை. కనుక ధనము ఉన్నప్పుడు అందరూ వారి దగ్గరకు వస్తున్నారు. அவர்களுக்கு பணம் இருக்கும் போது எல்லாரும் அவர்களிடத்திலே வருகிறார்கள். వారికి ఆపద వచ్చినప్పుడు ఎవరు వారి దగ్గరకు రారు. ஆனால் அவர்களுக்கு ஆபத்து வந்த போதோ யாரும் அவரிடத்திலே நெருங்குவதில்லை. ప్రసంగి భక్తుడు జ్ఞాని పలుకుతున్నాడు, இந்த பிரசங்கி ஞானி அவன் சொல்லுகிறான், ధనము ఎక్కువైన ఎడల భక్షించేవారు కూడా ఎక్కువ మంది ఉంటారు. இந்த பணம் ஐஸ்வர்யம் பெருகினால் அதனால் எல்லாம் சேர்ந்து வருவார்கள் என்று சொல்லுகிறார். ప్రియమైన దేవుని బిడ్డలారా, అనురాగ రహితులు అనేవారు సంఘములో ఉంటున్నారు. இந்த சுவாப அன்பில்லாதவர்கள் சபையில் தான் இருக்கிறார்கள். ఇక్కడ యేసేపు యాకోబును చంపుతానని ఒక నిర్ణయం తీర్మానానికి వచ్చాడు. இங்கே ஏசா யாக்கோபை கொன்று போடுவேன் என்கிற தீர்மானத்துக்கு வந்தார். అప్పుడు రిబకా అయితే యాకోబును పిలిపించి, నీ యొక్క అన్న ఇటువంటి స్వభావము కలిగిన వాడుగా ఉంటున్నాడు, అతని కోపము చల్లారేంత వరకు నీవు హారానికి వెళ్లి లాభాని యొద్ద ఉండమని ఆమె யாக்கோபுని லாபானிட்டுக்கு పంపించింది. உன்னுடைய சகோதரன் இவ்விதமாக அவன் உன்மேல் பகை கொண்டிருக்கிறான் என்று சொல்லி யாக்கோபை அழைத்து, ரெபேக்கா, நீ என்னுடைய சகோதரனாகிய லாபானுடைய வீட்டிற்கு ஆரான் தேசத்துக்கு நீ போ, நீ அங்கே உன்னுடைய சகோதரன் கோபம் சரியப்பட்டு தங்கீர் என்று சொன்னாள். ప్రియమైన దేవుని బిడ్డలు, అలాగే యాకోబు పారిపోయి లాబాన్ యొక్క ఇంటిలో ఉన్నాడు. அவ்விதமாகத்தான் யாக்கோபு ஓடி போய் அவன் லாபான் வீட்டை சேர்ந்தான். ఇక్కడ యేసేపు యొక్క జీవితంలో అనురాగ రహితుడుగా ఇతడు కనబడుతున్నాడు. இங்கே ஏசாவோ சுவாப அன்பில்லாதவனாய் காணப்படுகிறான். కయీను అనురాగ రహితుడుగా కనబడుతున్నాడు. இந்த காயின் சுவாப அன்பில்லாதவனாய் காணப்படுகிறான். స్వభావాలు కలిగిన వారు పాత నిబంధనలో ఉన్నారు. இப்படிப்பட்ட சுவாபம் உள்ளவர்கள் பழைய ஏற்பாட்டிலே இருக்கிறார். ఇప్పుడు నూతన నిబంధన కాలంలో కూడా ఇటువంటి స్వభావం కలిగిన వారు ఉన్నారు. இந்த புதிய ஏற்பாட்டு காலத்தில் இப்படிப்பட்ட சுவாபம் உள்ளவர்கள் இருக்கிறார்கள். కనుక మన కుటుంబాలలో అనేక మంది మన కళ్ళ ఎదుటే ఇటువంటి స్వభావం కలిగిన వారు ఉన్నారు. நம்முடைய குடும்பத்திலே நமக்கு முன்பாக இப்படிப்பட்ட சுவாபம் உள்ளவர்கள் நம் கண்ணெதிராக இருக்கிறார். ఒకవేళ 2 రోజులు ఉద్యోగం లేకుండా పని లేకుండా ఉంటే కొంతమంది ఓర్చుకోలేరు. ஒருவேளை சில நாட்களாக வேலை இல்லாமல் இருந்தால் அவர்கள் தாங்கிக் கொள்ள மாட்டார்கள். 2 అన్నదమ్ముళ్ళు ఉన్నారనుకోండి, 2 అண்ணன் தம்பி இருக்கிறார்கள் என்று ఒక வைத்துக்கொள்வோம். అతనికి పని ఉన్నది, ఇంకొక అతనికి పని దొరకలేదు. ஒருவனுக்கு வேலை இருக்கிறது, ஒருவனுக்கு வேலை இல்லை. అప్పుడు పని చేసే వ్యక్తి పని చేయని వ్యక్తిని తిడతానే ఉంటారు. அப்படியானால் இந்த வேலை செய்கிறவன் வேலை செய்யாதவனை திட்டிக் கொண்டே இருப்பான். అలాగే భర్తకి ఉద్యోగం లేట్ అయిందనుకోండి, భార్య ఓర్చుకోలేదు. ஒருவேளை கணவனுக்கு வேலை இல்லை என்று வைத்துக் கொள்ளுங்கள், அந்த மனைவி அவள் தாங்கிக் கொள்ள மாட்டாள். ఈ విధంగా ఒక్కొక్క కుటుంబములో భార్యాభర్తలు, అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, తల్లి కూతుర్లు, పలు విధమైన మనుషులు ఉన్నప్పటికీ వారిలో అనురాగ రహితులు ఉంటున్నారు. அவ்விதமாக குடும்பத்திலே அண்ணன் தம்பியோ அக்கா தங்கையோ தாய் மகளோ இவர்களுக்குள்ளே சுவாப அன்பில்லாதவர்களாய் காணப்படுகிறார்கள். దేవునికి స్తోత్రం కలుగును గాక. தேவனுக்கு ஸ்தோத்திரம் உண்டாகட்டும். ఇది రెండవ కుటుంబముల గురించి మనం చూడగలుగుతున్నాము. இது இரண்டாவது குடும்பத்தை குறித்து நாம் பார்க்கிறோம். మొట్టమొదటగా కయీను హేబేలు యొక్క కుటుంబము, முதலாவதாக காயின் ஆபேலுடைய குடும்பம், రెండవదిగా యేసేపు యాకోబు యొక్క కుటుంబము, இரண்டாவதாக ஏசா யாக்கோபுடைய குடும்பம், మూడవ కార్యాన్ని మనం చూసినట్లయితే மூணாவது காரியத்தை நாம் பார்ப்போம் என்றால் సౌలు దావీదు యొక్క కుటుంబమును. சவுல் தாவீதுடைய குடும்பம். సౌలు దావీదు ఇద్దరు మామ అల్లుళ్ళు. இந்த சவுலும் தாவீதும் இவர்கள் மாமனும் மருமகளும். కనుక సౌలు ఇశ్రాయేలులకి మొదటి రాజు అంటున్నాడు. இந்த சவுல் இஸ்ரவேலின் முதலாம் ராஜா. దావీదు ఇశ్రాయేలులకి రెండవ రాజుగా ఉన్నాడు. இந்த தாவீதோ இஸ்ரவேலுக்கு இரண்டாம் ராஜா. సౌలు కుటుంబానికి దావీదు కుటుంబానికి బహుకాలము యుద్ధము జరిగినది. இந்த சவுலின் குடும்பத்துக்கும் தாவீதின் குடும்பத்துக்கும் ரொம்ப காலமாய் யுத்தம் நடந்தது. రెండవ సమూయేలు గ్రంథం 3వ అధ్యాయమునకు మనం వచ్చినట్లయితే 2 சாமுவேல் 3ஆம் அதிகாரத்துக்கு வருவோம் என்றால் మొదటి వాక్యం చదువుకుందాం. முதலாம் வசனம் வாசிப்போம். సౌలు కుటుంబీకులకు
దావీదు కుటుంబీకులకును బహుకాలం యుద్ధము జరుగుగా దావీదు అంతకంతకు ప్రబలను, సౌలు కుటుంబము అంతకంతకు నేరసిల్లెను. దేవునికి స్తోత్రం కలుగుగాక. దేవునికి స్తోత్రం உண்டாகட்டும். సౌలు కుటుంబానికి దావీదు కుటుంబానికి బహుకాలము యుద్ధములు జరిగినవి. இந்த சவுலின் குடும்பத்துக்கும் தாவீது குடும்பத்திற்கும் வெகு நாட்களாக யுத்தம் நடந்தது. అయితే దావీదు కుటుంబము నానాటికి అభివృద్ధి పొందినది, సౌలు కుటుంబం దినదినానికి నీరసిల్లిపోయింది. இந்த தாவீதின் குடும்பமோ நாளுக்கு நாள் அது பலத்தது, ஆனால் சவுலின் குடும்பமோ நாளுக்கு நாள் பலகீனம். అయితే సౌలు తన యొక్క సొంత కూతురు భర్తే దావీదు. இந்த சவுலுடைய சொந்த குமாரத்தியுடைய கணவன் தான் தாவீது. అనగా తన యొక్క సొంత అల్లుడే దావీదు, தன்னுடைய சொந்த மருமகன் தான் இந்த தாவீது. అయితే సౌలు దావీదుని 40 సంవత్సరములు ఈట తీసుకుని చంపడానికి ప్రయాసపడ్డాడు. ஆனால் இந்த சவுலோ 40 வருஷங்களாக ஈட்டியை பிடித்துக் கொண்டு இந்த தாவீதை கொண்டு போட வேண்டும் என்று பிரயாசப்பட்டான். ఒక కౌజు పిట్టను తరిమిన విధముగా సౌలు ప్రతిరోజు ఈట తీసుకొని దావీదుని 40 సంవత్సరములు చంపడానికి సౌలు ప్రయాసపడ్డాడు. இந்த ஒரு வேட்டையாடுவது போல இந்த தாவீதை கொண்டு போடுவதற்காக சவுல் ஈட்டி எடுத்துக்கொண்டு 40 வருஷங்களாக அவன் பின்னே விரட்டினான். కానీ దేవుడు దావీదుకు తోడుగా ఉన్నందువల్ల సౌలు చేతిలో నుండి దావీదు కాపాడబడి ఉన్నాడు. ஆனால் தேவனாகிய கர்த்தர் இந்த தாவீதோடு இருந்தபடியினால் இந்த சவுலின் கைக்கு அந்த தாவீது சிக்காதபடிக்கு அவர் பார்த்தார். దావీదుకి దేవుడు తోడుగా ఉన్నాడు. இந்த தாவீதுக்கு கர்த்தர் அவனுடன் இருந்தார். అందువలన దావీదు 40 సంవత్సరములు కాపాడబడి ఉన్నాడు. ஆகையால் தான் தாவீது 40 வருஷங்களாய் அவன் காப்பாற்றப்பட்டான். సౌలుకి అనురాగ రహితుడుగా అతడు కనబడుతున్నాడు. இந்த சவுலோ சுவாப அன்பில்லாதவனாய் காணப்படுகிறான். నా యొక్క కూతురు భర్త కదా అనేటువంటి మైండ్ అతనికి లేదు. என்னுடைய மகனுடைய புருஷன் அல்லவா என்கிற எண்ணம் அவனுக்குள்ளே இல்லை. లేదా నా యొక్క సొంత అల్లుడు కదా అనేటువంటి అభిమానము లేదు. என்னுடைய சொந்த மருமகன் தானே என்கிற அபிமானம் அவனுக்குள்ளே இல்லை. ఒక అసూయ స్వభావము సౌలు జీవితంలో ఉన్నది. ஒரு பொறாமையின் சுவாபம் இந்த சவுலின் ஜீவியத்திலே இருந்தது. ఇశ్రాయేలు స్త్రీలు ఆ దావీదుని గురించి వారు ఒక దినము పొగడి ఉన్నారు. இந்த இஸ்ரவேலின் ஸ்திரீகளோ ஒரு நாளிலே தாவீதை குறித்து புகழ்ந்து பாடினார்கள். సౌలు వేల మందిని జయించాడు. இந்த சவுல் கொன்றது 1000, కానీ దావీదు 10,000 మందిని జయించాడు. தாவீது கொன்றது 10,000. అప్పుడు ఆ మాట సౌలుకి అసూయగా ఉన్నది. அப்பொழுது அந்த வார்த்தைகள் இந்த சவுலுக்குள்ளே பொறாமையை தூண்டியது. నాకంటే నా అల్లుణ్ణి వారు గొప్పగా చేస్తున్నారు. என்னை பார்க்கிற என்னுடைய மருமகனை அவர்கள் பெரியவனாக నా மாற்றுகிறார்கள். అల్లుణ్ణి వారు ఘనపరుస్తున్నారు. என்னுடைய மருமகனை அவர்கள் கனப்படுத்துகிறார்கள். నేను వారి దృష్టిలో లేనివాడుగా ఉన్నాను. நான் அவர்களுடைய பார்வையிலே எளியவனாக இருக்கிறேன். దేవుని ఆత్మ సౌలును విడిచిపెట్టి వెళ్లిపోయింది. தேவனுடைய ஆவி சவுலை விட்டு விலகிச்சு. దేవుని ఎత్తున ఒక దురాత్మ సౌలుని పీడించింది. தேவனா விடப்பட்ட பொல்லாத ஆவி இந்த சவுலை பீடித்தது. అసూయ ఆత్మ, దురాత్మ, పలు విధమైన ఆత్మలు సౌలు జీవితంలో ప్రవేశించినవి. இந்த பொறாமையின் ஆவி, பொல்லாத ஆவி, பலவிதமான ஆவிகள் இந்த சவுலை துன்புறுத்தி. ఈ ఆత్మలన్నీ సౌలులో బయలుదేరిన తర్వాత இந்த ஆவிகள் எல்லாம் சவுலுக்குள்ளே வந்த பின்பு దావీదును చంపడానికి అనుదినమో ప్రయాసపడుతున్నాడు. அவன் தாவீதை கொண்டு போடும்படியாய் ஒவ்வொரு நாளும் பிரயாசப்படுகிறான். జగత్పునాది వేయబడక మునిపే దావీదుకి దేవుడు తోడుగా ఉన్నాడు. உலகத்தின் தோற்றத்துக்கு முன்னே தாவீதுக்கு தேவன் துணையாய். అందువల్ల దుష్టుడైన సౌలు చేతులోండి దేవుడు దావీదును కాపాడి ఉన్నాడు. இந்த பொல்லாங்கனாகிய சவுலின் கைகளுக்கு தாவீதை தப்புவித்தார். తన యొక్క సొంత అల్లుడు కూతురు యొక్క భర్త అనేటువంటి అనురాగము సౌలుకి లేదు. இந்த என்னுடைய சொந்த மருமகன், என்னுடைய சொந்த மகனுடைய கணவன் என்கிற அந்த சுவாப அன்பு சவுலுக்குள்ளே இல்லை. ఒకవేళ నా అల్లుడు చనిపోతే నా కూతురు యొక్క స్థితి ఏమిటి అనేటువంటి మైండ్ సౌలుకి లేదు. ஒருவேளை என்னுடைய மருமகன் மரித்தால் என்னுடைய மகளின் நிலைமை என்ன என்று அவனுக்கு எண்ணம் இல்லை. దీనిని బట్టి మనం ఏమని గ్రహించాలి? இதை கொண்டு நாம் என்ன யோசிக்க வேண்டும்? ఒక ప్రేమ అనురాగం అనేది లేదు. ஒரு அன்பு, ஒரு சுவாப அன்பு அவனுக்குள்ளே இல்லை. అందువల్ల ఆంగ్ల బైబిల్లో వితౌట్ అని స్టార్ట్ చేయబడి ఉన్నది. ஆங்கில வேதாகமத்திலே வித்தவுட் என்று ஆரம்பமாகிறது. ఆ యొక్క అనురాగము లేని వారు ఈ అంత్య దినాలలో
ఉంటున్నారు. அந்த சுவாப அன்பில்லாதவர்கள் இந்த கடைசி காலங்களிலே இருக்கிறார்கள். పాత నిబంధనలో కయ్యను ఏ విధంగా ఉన్నాడు, பழைய ஏற்பாட்டு காலத்திலே காயின் எவ்வளவாக இருந்தானோ, యేసేపు ఏ విధంగా ఉన్నాడు, ஏசா எவ்வளவாக இருந்தானோ, పౌలు ఏ విధంగా ఉన్నాడు, சவுல் எவ்வளவாக இருந்தானோ, ఈ దినాలలో కూడా అటువంటి స్వభావం కలిగిన మనుషులు ఉన్నారు. இந்நாட்களிலும் அந்த சுவாபம் உள்ள மனுஷர்கள் இருக்கிறார்கள். ఆ వారు ఎవరెవరు ఉన్నారో మీకు బాగా తెలుసు. அவர்கள் யார் யார் என்று அவர்களுக்கு நன்றாக మీ தெரியும். యొక్క భర్త లాగా ఉన్నాడా, இவன் கணவனாக మీ இருக்கிறானா, యొక్క భార్య లాగా ఉన్నదా, இவன் மனைவியாக మీ இருக்கிறானா, యొక్క కూతుళ్ళు కొడుకుల లాగా ఉన్నారా, இல்லாவிட்டால் மகளாய் மருமகளாய் మీ యొక్క இருக்கிறார்களா, అన్నదమ్ముల లాగా ఉన్నారా, இல்லாவிட்டால் அண்ணன் தம்பியா మీ இருக்கிறார்களா, అక్క చెల్లెల లాగా ఉన్నారా. இல்லாவிட்டால் அக்கா தங்கியா అనేక இருக்கிறார்களா. కుటుంబాలలో ఇటువంటి అనురాగ రహితులు ఉన్నారు. அநேக குடும்பங்களிலே சுவாப அன்பில்லாதவர்கள் இருக்கிறார்கள். ఇటువంటి యొక్క అనురాగ రైతులు అనేక కుటుంబములలో ఉన్నారు. இந்த சுவாப அன்பில்லாதவர்கள் அநேக குடும்பத்திலே இருக்கிறார்கள். అందువల్ల సంఘములో ఉన్నారని మొదటి శతాబ్దములోనే పౌలు తిమోతికి పత్రిక రచించి ఉన్నాడు. ஆகையால் அப்படிப்பட்டவர்கள் சபையிலே இருக்கிறார்கள் என்று முதலாம் நூற்றாண்டிலேயே தீமோத்தேயுக்கு அப்போஸ்தலனாகிய பவுல் మా எழுதுகிறார். కుటుంబంలో ఇటువంటి స్వభావం కలిగిన వారు లేరు అని చెప్పడానికి వీలు లేదు. என்னுடைய குடும்பத்திலே இப்படிப்பட்ட சுவாபம் உள்ளவர்கள் இல்லை என்று சொல்வதற்கில்லை. లేదా మా సంఘములో ఇటువంటి స్వభావం కలిగిన వారు లేరు అని చెప్పడానికి వీలు లేదు. இல்லாவிட்டால் என்னுடைய சபையிலே இப்படிப்பட்ட சுவாபம் உள்ளவர்கள் இல்லை என்று சொல்வதற்கில்லை. లేదా దైవ సేవకులలో ఇటువంటి వారు లేరు అని చెప్పడానికి వీలు లేదు. இல்லாவிட்டால் தேவ ஊழியர்கள் மத்தியிலே இப்படிப்பட்டவர்கள் இல்லவே இல்லை என்று சொல்வதற்கில்லை. విశ్వాసుల మధ్యలో ఇటువంటి స్వభావం కలిగిన వారు లేరు అని చెప్పడానికి వీలు లేదు. விசுவாசிகளின் மத்தியிலே இப்படிப்பட்ட சுவாபம் இல்லாதவர்கள் இல்லை என்று சொல்வதற்கில்லை. అనురాగ రహితులు సమాజములో ఉన్నారు, சுவாப அன்பில்லாதவர்கள் சமூகத்திலே இருக்கிறார்கள், సంఘములో ఉన్నారు, சபையிலே இருக்கிறார்கள், మన కుటుంబాలలో ఉన్నారు, நம்முடைய குடும்பத்திலே இருக்கிறார்கள், సేవకులలో ఉన్నారు, தேவ ஊழியராய் இருக்கிறார்கள், విశ్వాసులలో ఉన్నారు. விசுவாசிகளாய் இருக்கிறார்கள். ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినాలలో మనం మిక్కిలి జాగ్రత్త కలిగిన వారుగా ఉండాలి. பிரியமான தேவனுடைய பிள்ளைகளே, இந்நாட்களிலே நாம் மிகுந்த எச்சரிக்கையோடு இருக்க வேண்டும். అనురాగ రైతులు అనే వారు ఉన్నారని దేవుని యొక్క వాక్యము హెచ్చరిక చేస్తున్నది. சுவாப அன்பில்லாதவர்கள் இருக்கிறார்கள் என்று தேவனுடைய வசனம் நம்மை எச்சரிக்கிறது. కనుక అటువంటి అనురాగ రైతుల యొక్క గుంపులో నీవు నేను కనబడకూడదు. இந்த சுவாப அன்பில்லாத கூட்டத்திலே நீயும் நானும் காணப்படக்கூடாது. ప్రేమ లేని వారు, వితౌట్ నేచురల్ అఫెక్షన్ లేని వారు సంఘములో ఉన్నారు. இந்த சுவாப அன்பில்லாதவர்கள் வித்தவுட் நேச்சுரல் அஃபெக்ஷன் அநேகர் இருக்கிறார்கள். కనుక మనము అటువంటి వారి గ్రూపులో ఉండకూడదు. நாமும் அப்படிப்பட்ட கூட்டத்தாரில் இருக்கக்கூடாது. దేవుడు ఆ గ్రూపులో ఉన్న మన ఒక్కొక్కని విడుదల చేయాలి. தேவன் அந்த கூட்டத்திலிருந்து நம் ஒவ்வொருவரையும் விடுவிக்க வேண்டும். అంత్య దినములలో అటువంటి ఒక గ్రూపు స్వభావం కలిగిన మనుషులు ఉన్నారు. அந்த கடைசி காலங்களிலே அப்படிப்பட்ட கூட்டத்தார், அப்படிப்பட்ட சுவாபம் உள்ளவர்கள் நம்மில் இருக்கிறார்கள். అయితే ఒక సందర్భములో సౌలును చంపేటువంటి అవకాశం దావీదుకు దొరికినది. ஆனால் ஒரு முறை இந்த சவுலை கொண்டு முடிவான தருணம் தாவீதுக்கு கிட்டியது. కానీ దావీదు సౌలును చంపలేదు. ஆனால் தாவீது சவுலை கொண்டு போடவில்லை. దావీదుతో ఉన్న మనుషులు దావీదుని కొద్దిగా గుచ్చి మాట్లాడుతున్నారు. இந்த தாவீதோடு இருந்த மனுஷர்கள் தாவீதை குத்தி குத்தி பேசுகிறார்கள். రాజా, ఇదే మంచి అవకాశం, దేవునికి ఛాన్స్ ఇచ్చాడు, నీ శత్రువు నీ చేతికి దొరికాడు, ఒక్కసారి పొడి చేసి చూడు అని ఆ సైనికులు దావీదుని ఎంకరేజ్ చేస్తున్నారు. இந்த தாவீதோடு இருந்த அவனுடைய யுத்த வீரர்கள் உன்னுடைய சத்துருவை நம்முடைய தேவனாகிய கர்த்தருடைய கரத்திலே ஒப்பு கொடுத்தார், ஒரேடியாய் கொன்று போடு, குத்தி கொன்று போடு என்று அவர்கள் சொன்னார்கள். దేవుడే శత్రువును నీ చేతికి అప్పగించాడు కాబట్టి నీవు పొడి చేయమని వారు ఆజ్ఞాపించారు. தேவனே உன்னுடைய கரத்திலே உன்னுடைய சத்துருவை ஒப்பு கொடுத்தார், ஒரேடியாய் குத்தி போடு என்று சொன்னார்கள். దేవుడే ఈ అవకాశమును మీకు ఇచ్చాడు. தேவன் தான் இந்த தருணத்தை உனக்கு கொடுத்தார். అందువలన సౌలును చంపమని దావీదు యొక్క సేవకులు దావీదుని వారు ప్రోత్సాహపరిచారు. இந்த தாவீதோடு இருந்த அவருடைய யுத்த வீரர்கள் இது தேவனே உனக்கு கொடுத்த தருணம் என்று இவனை கொன்று போடு என்று அவனை உற்சாகப்படுத்தினார். కనుక దేవుడే శత్రువుని నీ యొద్దకు పంపాడు. தேவன் தான் இந்த சத்துருவை உன்னிடத்திலே அனுப்பினார். దేవుడే ఈ శత్రువుని నీకిచ్చాడు. இதோ தேவன் தான் இந்த சத்துருவை உன்னில் கொடுத்தார். పొడిచి చంపమని దావీదు సేవకులు దావీదుని ప్రోత్సాహపరుస్తున్నారు. குத்தி கொன்று போடு என்று தாவீதுடைய யுத்த வீரர்கள் தாவீதை உற்சாகப்படுத்தினார். కానీ దావీదు అలాగ చేయలేదు. ஆனால் தாவீது அமிதமாக செய்யவில்லை. దావీదు అనురాగము కలిగిన వాడుగా ఉన్నాడు. இந்த தாவீது சுவாப அன்பு உள்ளவன், దేవుని ప్రేమ కలిగిన వాడుగా ఉన్నాడు. அவன் தேவ அன்பு உள்ளவன். అతనిని చంపడానికి ఆ దావీదు ఒప్పుకోలేదు. அவனை கொன்று போடுவதாக தாவீது ஏற்றுக்கொள்ளவில்லை. యెహోవా అభిషేకించిన వానిని
నేను చంపను கர்த்தர் அபிஷேகம் பண்ணினவரை நான் கொல்ல மாட்டேன் అని సౌలు దొరికినప్పుడు సౌలు పడుకున్నప్పుడు అతని యొక్క వస్త్రపు చెంగును మాత్రం కోసేసాడు. அவன் சவுல் படித்திருக்கும் போது அவனுடைய வஸ்திரத்தின் ஓரத்தை இவன் அறுத்து கொண்டான். మొదటి సమూయేలు గ్రంథం 24వ అధ్యాయానికి మనం వచ్చినట్లయితే முதலாம் சாமுவேல் 24ஆம் அதிகாரத்துக்கு வருவோம் என்றால் 4వ వాక్యం నుండి చదువుకుందాం. 4ஆம் வசனத்திலிருந்து வாசிப்போம். దావీదు జనులు, అదిగో నీ దృష్టికి ఏది మంచిదో అది నీవు అతనికి చేయునట్లు నీ శత్రువుని నీ చేతికి అప్పగింతునని యెహోవా నీతో చెప్పిన దినము వచ్చెనని అతనితో అనగా, దావీదు లేచి వచ్చి సౌలునకు తెలియకుండా అతని పైవస్త్రపు చెంగును కోసెను. సౌలు పైవస్త్రమును తాను కోసెనని దావీదు మనసు నొచ్చి, ఇతడు యెహోవా చేత అభిషేకము నొందినవాడు కనుక యెహోవా చేత అభిషిక్తుడైన నా ప్రభువునకు నేను ఈ కార్యము చేయును, యెహోవాను బట్టి అతని నేను చంపను అని తన జనులతో చెప్పెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. தேவனுக்கு ஸ்தோத்திரம் உண்டாகட்டும். అప్పుడు దావీదు వస్త్రపు చెంగు మాత్రం కోసి ఉన్నాడు. இப்பொழுது இந்த தாவீது அவனுடைய வஸ்திரத்தின் தொங்கலை மாத்திரம் அறுத்து கொண்டான். ఆ వస్త్రము చెంగు కోసినందుకే దావీదు మనసులో బాధపడుతున్నాడు. அந்த வஸ்திரத்தின் தொங்கலை அறுக்கும் போதே தாவீதின் மனது அடித்துக் கொள்கிறது. అనేక మనస్సు నొచ్చుకొని ఉన్నది. அவனுடைய மனது அவனை குத்துகிறது. అయ్యో, నా రాజు యొక్క వస్త్రాన్ని నేను కోసేనే, என்னுடைய ராஜாவுடைய வஸ்திரத்தை நான் அறுத்தேனே. అతడు యెహోవా వలన అభిషేకం పొందినవాడే, அவன் கர்த்தரால் அபிஷேகம் பண்ணப்பட்டவராமே. ఆ వస్త్రము కోసినందుకే అతనికి మనస్సు గాయపరచబడింది. அந்த வஸ்திரத்தின் தொங்கலை அறுத்ததற்கே தாவீதுடைய மனது அடித்துக் கொண்டது. దావీదు జనులైతే దేవుడే శత్రువుని నీకు అప్పగించిన దినము ఇదే కాబట్టి నీవు చంపమని జనులు దావీదుని ప్రోత్సాహపరుస్తున్నారు. ஆனால் தாவீது மனுஷனோ, கர்த்தர் உன் சத்துருவை உன்னுடைய கையிலே ஒப்பு கொடுத்த நாள் இதுவே, அவனை கொன்று போடு என்று உற்சாகப்படுத்தினார். కానీ దావీదు తన యొక్క సౌలుని చంపలేదు. ஆனால் தாவீது சவுலை கொண்டு போடவில்லை. ఆయన వస్త్రమును మాత్రము కోసి ఉన్నాడు. அவனுடைய வஸ்திரத்தின் ஓரத்தை மாத்திரம் அறுத்துக் கொண்டான். అది కోసినందుకే మనస్సులో హృదయములో గుచ్చబడి బాధపడుతున్నాడు. அதை அறுத்துக் கொண்டதினாலே அவனுடைய மனது அடித்துக் கொண்டது. అప్పుడు జనులు అంటున్నారు, నీవు చంపబోతే పర్వాలేదు, ఆ ఛాన్స్ మాకే ఉండి మేము చంపుతామని వారు ముందుకు వచ్చారు. ஒருவேளை நீர் கொண்டு போடாவிட்டால் அந்த தருணத்தை எங்களுக்கு தாரும், நாங்கள் கொண்டு போடுவோம் என்று சொன்னார். అప్పుడు దావీదు వారిని కూడా చంపడానికి ఛాన్స్ ఇవ్వలేదు. దావీదు వారిని అడ్డగించాడు. அப்பொழுது அவர்களும் கூட சவுலை கொண்டு போடும்படியாக தாவீது அனுமதிக்கவில்லை, அவர்களையும் தடுத்தார். అప్పుడు వీరిద్దరిలో అనురాగము, దేవుని ప్రేమ సౌలు జీవితంలో ఉన్నదా, దావీదు జీవితంలో ఉన్నదా? அப்படியானால் இவர்கள் இருவரிலே சுவாப அன்பு சவுலுடைய ஜீவித்திலே இருந்ததா, தாவீதுடைய ஜீவித்திலே இருந்ததா? దావీదు అనురాగము, ప్రేమ కలిగిన వాడుగా కనబడుతున్నాడు. இந்த தாவீது அன்பும் சுவாப அன்பும் உள்ளவராய் இருக்கிறார். సౌలు అనురాగ రైతుడుగా కనబడుతున్నాడు. இந்த సౌలు అன்பు ఇల్లాదవరాய் இருக்கிறார். ప్రియమైన దేవుని బిడ్డలారా, కయీను వలె, యేసేపు వలె, సౌలు వలె ఈ దినాలలో అనేక స్వభావం కలిగిన మనుషులు సంఘములో ఉన్నారు. பிரியமானவர்களே, இந்த காயினை போல, இந்த ஏசாவை போல, இந்த சவுலை போல சுவாப அன்பில்லாதவர்கள் இந்நாட்களிலே சபையிலே இருக்கிறார்கள். వీరు ముగ్గురు మాత్రమే కాకుండా இவர்கள் 3 பேர் மாத்திரம் அல்லாமல் నాలుగో వ్యక్తిని మనం మరలా చూచినట్లయితే, நான்காவது ஒருவரை நாம் பார்ப்போம் என்றால், మొదటి రాజుల గ్రంథము మొదటి అధ్యాయానికి వచ్చినట్లయితే முதலாம் ராஜாக்கள் 1ஆம் அதிகாரத்துக்கு வருவோம் என்றால், అక్కడ అదోనియా అనేటువంటి దావీదు కుమారుని చూడగలుగుతున్నాము. அங்கே அதோனியா என்கிற தாவீதின் குமாரனை நாம் பார்க்கிறோம். ఒక ప్రక్క దావీదు వృద్ధుడుగా మార్చబడి వ్యాధి చేత ఆయన బాధపడే సమయంలో అదోనియా 50 మందిని ఏర్పరచుకున్నాడు. இங்கே தாவீது அவன் முதிர் வயதான போது, அவன் தளர்வடைந்து வியாதியா இருக்கும் போது, அவனுடைய குமாரனாகிய அதோனியா அவனுக்கு பின்னாலே செல்லுகிற 50 பேரை சேர்த்துக் கொண்டான். దావీదు వ్యాధితోను దుఃఖముతోను వృద్ధాప్యములో బాధపడుతూ ఆయన మరణ పడకలో ఉన్నాడు. இந்த தாவீது அவன் முதிர் வயதிலிருந்து அவன் வியாதியிலே துக்கத்தோடு அவன் மரணத்தை எதிர்பார்த்துக் கொண்டிருக்கிறான். కానీ అదోనియాకి తన తండ్రి ఇలాగ సిక్కయ్యాడు, వ్యాధితో ఉన్నాడు అని అటువంటి అనురాగము, ప్రేమ అనేది అదోనియాకు లేదు. ஆனால் அவனுடைய குமாரனாகிய அதோனியாவுக்கு என்னுடைய தகப்பனார் ஜாதியாய் பலகீனப்பட்டு இருக்கிறார் என்கிற ஒரு சுவாப அன்பு அவனுக்குள்ளே இல்லை. నా తండ్రికి సహాయం చేయాలి, పరిచర్య చేయాలి అనేటువంటి మైండ్ అదోనియాకు లేదు. என்னுடைய தகப்பனாருக்கு நான் ஊழியம் செய்ய வேண்டும், அவருக்கு நான் உதவி செய்ய வேண்டும் என்கிற ஒரு எண்ணம்
அவனுக்குள்ளே இல்லை. ఈ అదోని యొక్క మైండ్ ఏంటి? அப்படியானால் இந்த அதோனியாவுடைய எண்ணம் என்ன? 50 మందిని ఏర్పరచుకున్నాడు ఒక బ్యాచీని. அவன் 50 பேர் சேர்ந்த ஒரு கூட்டத்தை அவன் தனக்கென்று சேர்த்துக் கொண்டான். ఆ తర్వాత గుర్రములను రథములను ఏర్పరచుకున్నాడు. அவன் அதற்கு முன்னதாக தனக்கு முன்னாக செல்லுகிற குதிரைகளையும் குதிரை வீரரையும் சேர்த்துக் ఆ கொண்டான். తండ్రి ఎప్పుడు చచ్చిపోతాడో ఆయన తర్వాత నేనే రాజును అవుతానని ఆయన ఏర్పాటులో ఆయన ఉన్నాడు. என்னுடைய தகப்பனார் எப்பொழுது மரணமடைவாரோ அவருக்கு பின்னதாக அவருடைய ஸ்தானத்திலே நான் தான் ராஜாவாக வேண்டும் என்றார். కానీ తండ్రి వ్యాధితో దుఃఖముతో ఉన్నాడు, ఆయన ఆదరించాలి, పరిచర్య చేయాలి అనేటువంటి అనురాగము ప్రేమ అదోనియాకు లేదు. ஆனால் என்னுடைய தகப்பனார் வியாதியாய் மரண படுக்கையிலே இருக்கிறார், அவருக்கு நான் உதவி செய்ய வேண்டும், ஊழியம் செய்ய வேண்டும் என்கிற ஒரு சுவாப அன்பு அவனுக்குள்ள இல்லாது. ఆయన ఎప్పుడు చచ్చిపోతాడో ఆ పోస్టు ఆ స్థానము నాకు ఎప్పుడు వస్తుందో అని ఈయన వేరే మైండ్ తో కనబడుతున్నాడు. அவர் எப்பொழுது மரணமடைவாரோ அவருடைய பதவி எப்பொழுது எனக்கு வருமோ என்று இவன் வேறு எண்ணம் கொண்டிருந்தான். ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ అదోనియా వలె ఈ దినాలలో అనేక మంది కనబడుతున్నారు. இந்த அதோனியாவை போல அநேகர் இந்நாளிலே காணப்படுகிறார். కనుక వ్యాధిగ్రస్తుల మీద కనికరపడి జాలిపడే మనస్తత్వం అదోనియాకు లేదు. வியாதியஸ்தர்களின் மேல் கனிகரம் இரக்கம் கொள்ளுகிற கருணை கொள்ளுகிற ஒரு எண்ணம் ஒரு சுவாபம் அவனுக்குள்ளே ఈ இல்லை. దినాలలో అనేక మంది దేవుని బిడ్డలు కూడా సంఘములో ఎవరన్నా వ్యాధులతో సమస్యలతో పలు విధమైన రోగాలతో పీడింపబడినట్లయితే వారిని అసలు పట్టించుకోరు, వారిని చూడరు. அவ்விதமாக இந்நாட்களிலுடைய சபையிலே யாராவது வியாதிப்பட்டால் பலகீனப்பட்டால் அவர்களை இவர்கள் பார்க்க மாட்டார்கள், அவர்கள் பொருட்படுத்த மாட்டார்கள். కనుక వారిని ఎవరిని కూడా చూడరు. அவர்கள் யார் எவர் என்று கூட பார்க்க மாட்டார்கள். అందువల్ల ఎవరైనా వ్యాధితో ఉన్నా సరే, ఎవరైనా చనిపోయినా సరే, అటువంటి యొక్క కుటుంబములను ఆదరించేవారు, ఆ అనురాగము ప్రేమ కలిగిన వారు ఈ దినాలలో సంఘములో లేరు. ஆகையால் யாராவது வியாதிப்பட்டால் யாராவது மரணமடைந்தால் அந்த குடும்பத்தாரை தேற்றுகிறவர்கள், அந்த குடும்பத்தாருக்காக கஷ்டப்படுகிறவர்கள், உதவி செய்கிறவர்கள் யாரும் இந்நாட்களிலே இல்லை. దేవునికి స్తోత్రం కలుగును గాక. தேவனுக்கு ஸ்தோத்திரம் உண்டாகட்டும். కారణం ఏంటి? దేవుని వాక్యం చెబుతుంది అనురాగ రహితులు ఉన్నారు. காரணம் என்ன? தேவனுடைய வசனம் சொல்லுகிறது சுவாப அன்பில்லாதவர்கள். అనురాగ రహితులు, ప్రేమ లేని వారు ఉన్నారు. சுவாப அன்பில்லாதவர்கள் சபையில் இருக்கிறார். ప్రేమ ఉన్నవారు ఏం చేస్తారు? இந்த அன்புள்ளவர்கள் என்ன செய்வார்கள்? వ్యాధిగ్రస్తులను చూడడానికి వెళ్తారు. இந்த வியாதியஸ்தரை போய் பார்ப்பார்கள். ఎవరైనా ఒక విశ్వాస వ్యాధితో ఉంటే తెలిసిన వారు వెళ్లి చూడటానికి వెళ్తారు. இந்த யாராவது வியாதியஸ்தர்கள் இருந்தால் அந்த விசுவாசிகள் அவர்களை பார்க்க செல்வார்கள். వెళ్లి వారిని ఓదారుస్తారు. அவர்கள் போய் அவர்களை தேற்றுவார்கள். ఎవరైనా చనిపోయారంటే భూస్థాపనకు వెళ్తారు. யாராவது மறித்து விட்டால் அவர்களுடைய அடக்க ஆராதனைக்கு போவார். కానీ ఈ దినాలలో భూస్థాపన ఆరాధనకు వచ్చేవారు మన సంఘములో చాలా తక్కువ మంది. ஆனால் இந்த அடக்க ஆராதனைக்கு வருவர்கள் நம்முடைய சபையிலே மிகவும் குறைவு. కారణం ఏంటి? காரணம் என்ன? దేవుని వాక్యం చెబుతుంది అనురాగ రహితులు ఉన్నారు. தேவனுடைய வசனம் சொல்லுகிறது சுவாப அன்பில்லாதவர்கள். ఎవరో చచ్చిపోతే మాకెందుకు అని ఆ స్థితిలో కనబడుతున్నారు. யாரோ செத்து போனால் எங்களுக்கு என்ன என்கிற அந்த நிலவரத்திலே அவர்கள் ఎవరో காணப்படுகிறார்கள். వ్యాధితో ఉంటే మాకేం సంబంధం అని పట్టనట్టుగా ఉంటున్నారు. யாராவது வியாதிப்பட்டால் எங்களுக்கு என்ன என்று அவர்கள் பட்டும் படாமலும் இருக்கிறார். అందువల్ల దీనిని ఏమని మన వాక్యం ద్వారా గ్రహించినట్లయితే అనురాగ రహితులు ఉన్నారు. இது என்ன என்று நாம் வசனத்தின் நீதியாக பார்ப்போம் என்றால் சுவாப அன்பில்லாத. అదే సమయంలో ఒక గృహ ప్రవేశ కూటము, ఒక వీధి కూటం అంటే 100 మంది వస్తారు. அதே நேரத்திலே ஒரு வீதி கூட்டம் என்றால் நூற்றுக்கணக்கான பேர் வருகிறார். ఎందువలన మంచి ఆహారము దొరుకుతుంది, ఎంతో మంది వస్తారని కొంతమందికి అభిప్రాయము. அவ்விதமாக நல்ல ஆகாரம் கிடைக்கிறது, எத்தனையோ பேர் வருவார்கள் என்கிற அந்த எண்ணம் சிலருக்கு. కానీ వ్యాధిగ్రస్తుల దగ్గరికి ఎవరు రారు. ஆனால் வியாதிகஸ்தரை பார்ப்பதற்கு யாரும் வரமாட்டார். భూస్థాపన దగ్గరికి ఎవరు రారు. அடக்க ஆராதனைக்கு யாரும் வரமாட்டார். కారణం ఏంటి? காரணம் என்ன? అనురాగ రహితులు, சுவாப அன்பில்லாதவர்கள். అనగా ప్రేమ లేనివారు. அப்படி என்றால் அன்பு இல்லாதவர்கள். ప్రియమైన దేవుని బిడ్డలారా, తండ్రి వ్యాధితో ఉంటే తండ్రిని పరామర్శించడం మైండ్ అదోనియాకు లేదు. இந்த தகப்பனார் வியாதியா இருந்தால் தகப்பனாரை பராமரிக்கும் எண்ணம் இந்த குமாரனுக்கு இல்லை. అయ్యో నా సొంత తండ్రి, ఆయన రాజు, ఆయనకి ఇవ్వాల్సిన మర్యాద ఆయనకి ఇవ్వాలి అనేటువంటి అనురాగము ఈ అదోనియాకు లేదు. ஐயோ அவர் என்னுடைய சொந்த தகப்பனார், அவர் ராஜா, அவருக்கு நான் செலுத்த வேண்டிய கனத்தை செலுத்த வேண்டும் என்ற
அந்த எண்ணம், அந்த சுவாப அன்பு இந்த அதோனியாவுக்குள்ளே இல்லை. ఆయన ఎప్పుడు చచ్చిపోతాడని ఎదురు చూస్తున్నాడు. அவர் எப்பொழுது மரிப்பார் என்று இவன் எதிர்நோக்கி ఆయన கொண்டிருக்கிறான். ఎప్పుడు చచ్చిపోతే అప్పుడు పోస్ట్ ఎక్కుదామని అదోనియా సిద్ధముగా ఉన్నాడు. அவர் எப்பொழுது மரிப்பாரோ அப்பொழுது போஸ்ட் எனக்கு வரும் என்று அவன் எண்ணுகிறான். ఈ దినాల్లో అనేక మంది కూడా తల్లిదండ్రులు ఎప్పుడు చచ్చిపోతారని ఎదురు చూసే బిడ్డలు కూడా ఉన్నారు. இந்நாட்களிலே தாய் தகப்பன்மார் எப்பொழுது மரிப்பார்கள் என்று எதிர்பார்க்கிற குழந்தைகள் இருக்கிறார். ప్రియమైన దేవునికి జనులారా, பிரியமான தேவனுடைய ஜனங்களே, అనురాగ రైతులలో అదోనియా కూడా కనబడుతున్నాడు. கோப அன்பில்லாதவனாய் அதோனியாவும் காணப்படுகிறார். వీరి యొక్క నలుగురిని పాత నిబంధన కాలంలో చూడగలుగుతున్నాము. இந்த 4 பேரை நாம் பழைய ஏற்பாட்டு காலத்திலே காண்கிறோம். దేవునికి స్తోత్రం కలుగుగాక. தேவனுக்கு ஸ்தோத்திரம் உண்டாகட்டும். మరొక వ్యక్తిని మరొక కుటుంబాన్ని మనం చూసినట్లయితే இன்னொரு மனிதனை, இன்னொரு குடும்பத்தை நாம் பார்ப்போம் என்றால் ఇదే లాజరు యొక్క కుటుంబం అంటున్నది. அதுதான் லாசருடைய குடும்பமாய் మరియా இருக்கிறது. మార్తా లాజరు యొక్క కుటుంబం అంటున్నది. மரியா, மார்த்தல், லாசர் இருக்கிற குடும்பமாய் இருக்கிறது. లాజరు చనిపోయినప్పుడు యేసు ప్రభు ఏడ్చాడు. கர்த்தராகிய இயேசு கிறிஸ்து இந்த லாசர் மரணமடைந்த போது அழுதார். అప్పుడు యూదులందరూ కూడా మనసులో అనుకోవచ్చు, లాజరు మీద ఈయనకి ఎంత ప్రేమ ఉందో ఈయన ఏడుస్తున్నాడని వారు అనుకుని ఉండవచ్చును. அப்பொழுது அந்த யூதர்கள் அனைவரும் லாசரின் மேல் இவர் எவ்வளவு அன்பு கொண்டார், அழுகிறாரே என்று எண்ணிவிட்டு கூடும். యోహాను సువార్త 11వ అధ్యాయమునకు మనం వచ్చినట్లయితే யோவான் சுவிசேஷம் 11ஆம் அதிகாரத்துக்கு வருவோம் என்றார். లూకాసు సువార్త 11 యోహాను సువార్త 11. యోహాను 11:36 యేసు 31 సారీ కనుక యోహాను సువార్త 11:34-35 వారు ప్రభువా వచ్చి చూడమని ఆయనతో చెప్పిరి. యేసు కన్నీళ్లు విడిచెను. కాబట్టి యూదులు అతనిని ఎలాగూ ప్రేమించునో చూడుడని చెప్పుకొనిరి. దేవునికి స్తోత్రం కలుగుగాక. தேவனுக்கு ஸ்தோத்திரம் உண்டாகட்டும். ఇక్కడ లాజరు చనిపోయినప్పుడు యేసు ప్రభు కన్నీరు గార్చాడు. இங்கே லாசரு மரித்த போது கர்த்தராகிய இயேசு கண்ணீர் விட்டார். యేసు కన్నీరు గార్చినప్పుడు యూదులు ఆశ్చర్యపోయారు. கர்த்தராகிய இயேசு கண்ணீர் விட்ட போது யூதர்கள் ஆச்சரியம் அடைந்தார்கள். లాజరు కొరకు లాజరుని ఈ యేసు ఎంతగానో ప్రేమించాడు. மரித்த லாசருவை இந்த இயேசு எவ்வளவாய் நேசித்தாரோ, యేసు ఎంతగానో లాజరును ప్రేమించాడు. கர்த்தராகிய இயேசு எவ்வளவாகவோ லாசரை நேசித்தார். ఎంతగానో ప్రేమించినందువలనే ఇంత కన్నీరు వస్తుంది. அவர் அவ்வளவாய் நேசித்தபடினால் தான் இவ்வளவாய் கண்ணீர் விடுகிறார். ప్రియమైన దేవునికి జనులారా, பிரியமான தேவனுடைய ஜனமே, ఇక్కడ యేసు క్రీస్తు యొక్క జీవితంలో అనురాగమును చూడగలుగుతున్నాము. இங்கே கர்த்தராகிய இயேசு கிறிஸ்துவுடைய ஜீவியத்திலே சுவாப அன்பை பார்க்கிறோம். దేవుని యొక్క ప్రేమను చూడగలుగుతున్నాము. தேவ அன்பை பார்க்கிறோம். అందువలన లాజరు సమాధి దగ్గర యేసు కన్నీరు గార్చాడు. ஓய்யோர்ந்த லாசருவின் கல்லறையின் அருகே இயேசு கண்ணீர் விட்டார். యేసు మాత్రమే కాదు, கர்த்தராகிய இயேசு மாத்திரமே அல்ல, మరియా మార్తను ఓదార్చడానికి மரியாள் மார்த்தாளை ஆறுதல் படுத்துவதற்கு ఆ గ్రామములో అనేక మంది యూదులు కదిలి వచ్చారు. அவர்களை ஆறுதல் படுத்தும்படியாய் அந்த கிராமத்திலே அநேக யூதர்கள் கூறினார்கள். ఇదే అధ్యాయము 19వ వాక్యానికి మనం వచ్చినట్లయితే இதே அதிகாரம் 19ஆம் வசனத்துக்கு வருவோம் என்றார். కనుక యూదులలో అనేకులు వారి సహోదరుని గూర్చి మార్తను మరియును ఓదార్చుటకై వారి యొద్దకు వచ్చి ఉండిరి. దేవునికి స్తోత్రం కలుగుగాక. தேவனுக்கு ஸ்தோத்திரம் உண்டாகட்டும். కూడా మరియను మార్తను ఓదార్చడానికి యూదులలో అనేకులు కదిలి వచ్చారు. இங்கே மார்த்தாள் மரியாளை ஆறுதல் படுத்தும்படியாக அந்த கிராமத்திலே யூதர்கள் அநேகர் அங்கே வந்தார்கள். ఈ దినాలలో జగను ఓదార్ప యాత్రని ఆంధ్రప్రదేశ్ అంతా కూడా తిరుగుతున్నాడు. இந்நாட்களிலே ஜெகன் இந்த ஆந்திரா தேசம் முழுவதும் அவர் ஆறுதலின் யாத்திரை என்று அவர் புறப்பட்டு செல்கிறார். ఏ యాత్ర? ఓదార్పు యాత్ర. அது என்ன யாத்திரை? ஆறுதல் யாத்திரை. కనుక ప్రజలను ఓదార్చడానికి, ధైర్యపరచడానికి ఆ యొక్క వైఎస్ జగను పాదయాత్ర, ఓదార్పు యాత్రని ప్రతి పల్లె, ప్రతి పట్టణము ఆయన తిరుగుతున్నాడు. அவ்விதமாக ஜனங்களை ஆறுதல் படுத்தும்படியாக ஒய்எஸ் ஜெகன் அவர் பாத யாத்திரை என்றும் ஆறுதல் படுத்தும் யாத்திரை என்றும் பட்டணம் பட்டணமாக சுற்றி திரிகிறார். దేవుని ఎరగని అన్యుడు, అన్య జనులు వారు ప్రజలను ఓదార్చడానికి దేశమంతా కూడా వారు సంచారం చేస్తున్నారు. தேவன் அறியாத ஜனங்கள் அவர்களை ஆறுதல் படுத்தும்படியாக அவர் தேசம் முழுவதும் கூட யாத்திரை செய்கிறார். ఆ దినాలలో మరియను మార్తను ఓదార్చడానికి అనేక మంది యూదులు కదిలి వచ్చి ఆ కుటుంబాన్ని ఓదార్స్తున్నారు. அந்நாட்களிலே மார்த்தாளையும் மரியாளையும் ஆறுதல் செய்யும்படியாக
யூதர்கள் அநேகர் அங்கே கூடி வந்தார். అందువల్ల అనురాగం అనేది ఆ దినాలలో యూదుల్లో మనం చూడగలుగుతున్నాము. அந்நாட்களிலேயே யூதர்களின் மத்தியிலே ஒரு சுவாப அன்பை நாம் பார்க்கிறோம். ఈ దినాలలో ఎవరన్నా చనిపోతే భూస్థాపనకి అనేక మంది రావడం లేదు. இந்நாட்களிலே யாராவது மரித்தால் அடக்காராதனைக்கு அநேகர் வரார். వ్యాధులతో పీడింపబడితే ఎవరు చూడడానికి రావడం లేదు. வியாதியிலே பீடிக்கப்பட்டு படுத்து கிடந்தால் பார்ப்பதற்கு யாரும் வரார். కారణం ఏంటి? காரணம் என்ன? ఓదార్పు యాత్ర మనము చేయడం లేదు. அந்த ஆறுதலின் யாத்திரையை நாம் ஒருபோதும் செய்வதில்லை. ఇతరులను ఓదార్చడం మనస్తత్వం మనకు లేదు. இந்த ஆறுதல் படுத்துகிற இரக்கம் அந்த மனது நமக்குள்ளே బయట రాజకీయ నాయకులకి వారికి ఓదార్పు యాత్ర ఉన్నది. ஒரு அரசியல் தலைவருக்கு அப்படிப்பட்ட ஆறுதல் செய்கிற யாத்திரை உண்டு. అటువంటి ఓదార్చేటువంటి స్వభావము దేవుని బిడ్డలకు లేదు. ஆனால் ஆறுதல் படுத்துகிற ஒரு சுபாவம் இந்த தேவனுடைய பிள்ளைக்கு இல்லை. అందువలన అనురాగ రహితులు సంఘములో ఉన్నారు. ஆகையால் தான் சுபாவ அன்பில்லாதவர்கள் சபையிலே ప్రేమ లేని వారు ఉన్నారు. அன்பில்லாதவர்கள் இருக்கிறார்கள். అటువంటి స్వభావం కలిగిన వారు మన మధ్య అనేక మంది ఉన్నారు. அப்படிப்பட்ட சுபாவ அன்பில்லாதவர்கள் அநேகர் நம்முடைய மத்தியிலே இருக்கிறார். యేసు యూదులు వారు అనురాగము కలిగి మరియా మార్తా ఇంటికి వచ్చి ఓదారుస్తున్నారు. கர்த்தராகிய இயேசுவும் அநேக யூதரும் மார்த்தாளின் வீட்டிற்கு வந்து அவர்களை ஆறுதல் படுத்துகிறார். ఐదవ గ్రూప్ ను మనం చూడగలుగుతున్నాము. இப்படி ஒரு ஐந்தாம் கூட்டத்தை பார்க்கிறோம். కయ్యను హేబేలు ఒక ఉదాహరణ. முதலாவதாக காயின் ஆபேல் ஒரு உதாரணம். రెండవదిగా యేసేపు యాకోబు ఒక ఉదాహరణ. இரண்டாவதாக ஏசா யாக்கோபு ஒரு உதாரணம். మూడవది సౌలు దావీదు ఒక ఉదాహరణ. மூன்றாவதாக சவுல் தாவீது இன்னொரு உதாரணம். నాలుగవదిగా దావీదు అదోనియా ఫ్యామిలీ ఒక ఉదాహరణ. நான்காவதாக தாவீது அதோனியா ஃபேமிலி ஒரு உதாரணம். ఐదవదిగా మరియా మార్తా లాజరు ఫ్యామిలీ ఒక ఉదాహరణ. ஐந்தாவதாக மரியாள் மார்த்தாள் லாசரு ఇవர்கள் ஒரு కుటుంబం. వీరి దగ్గరికి యేసు యూదులు అనురాగము కలిగి ఓదార్చడానికి వస్తున్నారు. இவர்களை ஆறுதல் படுத்தும்படியாக கர்த்தராகிய இயேசுவும் யூதர்களும் கூடி வருகிறார். వీరు ఐదవ గ్రూప్ కు చెందిన వారుగా కనబడుతున్నారు. இவர்கள் ஐந்தாம் கூட்டத்தை சேர்ந்தவர்களாய் ఆరవ காணப்படுகிறார். గ్రూప్ వారిని చూసినట్లయితే ஆறாவது கூட்டத்தாரை நாம் பார்ப்போம். యోబు యొక్క కుటుంబాన్ని మనం చూడగలుగుతున్నాము. யோபுடைய குடும்பத்தாரை நாம் பார்க்கிறோம். యోబు గ్రంథం 42వ అధ్యాయమునకు మనం వచ్చినట్లయితే யோபு 42ஆம் அதிகாரத்துக்கு நாம் வருவோம் என்றால் అక్కడ యోబు వ్యాధితో ఉన్నప్పుడు తన స్నేహితులు అక్క చెల్లెండ్రు అందరూ కూడా కూడి వచ్చి యోబును ఓదారుస్తున్నారు. இங்கே யோபை ஆதரிக்கும்படியாக அவருடைய சிநேகிதரும் அவருடைய அக்கா தங்கைகளும் வருகிறார். 42:11 అప్పుడు అతని సహోదరులందరూ అతని అక్క చెల్లెండ్రందును అంతకు ముందు అతనికి పరిచయులైన వారును వచ్చి అతనితో కూడా అతని ఇంట అన్నపానములు పుచ్చుకొని యెహోవా అతని మీదికి రప్పించిన సమస్త బాధను గూర్చి ఎంతలేసి దుఃఖములు పొందితివని అతని కొరకు దుఃఖించుచు అతని ఓదార్చిరి. ఇదియు కాక ఒక్కొక్కడు ఒక వరహాను ఒక్కొక్కడు బంగారు ఉంగరమును అతనికి తెచ్చి ఇచ్చెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవునికి స్తోత్రం ఉండాలి. ఇక్కడ యోబు యొక్క కుటుంబమును యోబును ఓదార్చడానికి అతని స్నేహితులు అంతకు ముందు పరిచయమైన వారు తన యొక్క అక్క చెల్లెండ్రు అనేక మంది యోబు ఇంటికి వచ్చారు. இங்கே யோபை ஆறுதல் படுத்தும்படியாக அவனுடைய சிநேகிதரும் அவனுடைய அக்கா தங்கைகளும் அவனுக்கு அறிமுகமானவர்களும் யோபுடைய வீட்டிற்கு வந்தார்கள். దేవుడు యోబుకు కలిగజేసిన సమస్త బాధను వారు చూచి ఓదార్చడానికి యోబు ఇంటికి వచ్చారు. யோபின் மேல் கர்த்தர் வரப்பண்ணின தீங்குக்காக யோபை ஆறுதல் படுத்தும்படியாக அவனுடைய வீட்டிற்கு அவர்கள் வந்தார். ఇంకా అంత మాత్రమే కాదు, అనేక మంది బహుమతులు కూడా యోబుకి సమర్పించి ఉన్నారు. அது மாத்திரமல்ல, அநேக வெகுமதிகளை யோபுக்கு கொடுத்தார்கள். దీనిని బట్టి యోబు యొక్క కుటుంబమును వారు ఓదార్పు పొందడానికి వారు బయలుదేరి వచ్చి ఉన్నారు. இந்த யோபின் குடும்பத்தார் யோபை ஆறுதல் படுத்தும்படியாக அவர்கள் புறப்பட்டு வந்தார். అందువల్ల దీనిని బట్టి అనురాగము ప్రేమ అనేది యోబు యొక్క అక్క చెల్లెల్లోను స్నేహితుల్లోను సహోదరుల మధ్యలో ఈ కార్యాన్ని మనము చూడగలుగుతున్నాము. ஆகையால் இந்த யோபை ஆறுதல் படுத்துகிற ஒரு சுவாப அன்பு யோபுடைய அக்கா தங்கைகளுக்கும் அவருடைய சகோதரருக்கும் சிநேகிதர்களுக்கும் இருந்தது என்று நாம் அறிந்து கொள்ளலாம். కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇటువంటి స్వభావము దేవుని ఎరగని వారికి స్వభావం ఉంటుంది. అయితే దైవ జనులలో ఈ స్వభావం లేని వారు కనబడుతున్నారు. பிரியமான தேவனுடைய பிள்ளைகளே, தேவனை அறியாதவர்களுக்குள்ளே இந்த சுவாப அன்பு காணப்படுகிறது. ஆனால் தேவனுடைய
పిల్లகளிடத்திலே அப்படிப்பட்ட స్వాభ అன்பు இல்லை. అందువల్ల వ్యాధిగ్రస్తుల మీద మనము కనికరపడి వారిని ఓదార్చవలను. సంఘములో ఎవరైనా మరణించినట్లయితే ఆ కుటుంబం ఓదార్చడానికి మనము అనురాగము కలిగిన వారుగా కనబడాలి. ஆகியால் சபையிலே வியாதிப்பட்டவர்களை ஆறுதல் படுத்துவதற்கும் மருத்துவர்களுக்கு விசாரிப்பதற்கும் நாம் இவ்விதமாக స్వాభ అన్బులవులాய் సభయిలే நாம் காணப்பட வேண்டும். అయితే అనేక మందికి ఇటువంటి స్వభావం లేదు. ஆனால் అనేకருக்கு இப்படிப்பட்ட స్వభావం இல்லை. ఎవరు చనిపోయినా ఎవరు వ్యాధితో ఉన్నా మాకే సంబంధం లేదు. யார் மரித்தாலும் யார் வியாதிப்பட்டாலும் எனக்கு சம்பந்தம் இல்லை. కనుక వారే అనురాగ రైతులని దేవుని వాక్యం బోధింపబడుతున్నది. ஆம், அவர்கள் தான் స్వాభ అన్பில்லாதவர்கள் என்று தேவனுடைய வசனம் போதிக்கிறது. మనము ఓదార్పు కలిగిన మనుషులుగా కనబడాలి. நாம் ஆறுதல் செய்கிற மனுஷராய் காணப்பட வேண்டும். దేవునికి స్తోత్రం కలుగుగాక. దేవునికి స్తోత్రం உண்டாகட்டும். దీనిని బట్టి వేద గ్రంథములో మనం చూసినట్లయితే இதை குறித்து வேத புத்தகத்திலே நாம் பார்ப்போம். ఎందుకు దేవుని బిడ్డలకి ఎవరో మరణిస్తే ఎవరో వ్యాధితో ఉంటే మనకెందుకు అటువంటి స్వభావం ఉండాలి? இந்த தேவனுடைய பிள்ளைகளுக்குள்ளே யாராவது மரித்தால் யாராவது வியாதிப்பட்டால் ஏன் நமக்குள்ளே இப்படிப்பட்ட சுவாபம் காணப்பட வேண்டும்? పాత నిబంధనలో ఒబద్యా గ్రంథానికి మనం వచ్చినట్లయితే பழைய ஏற்பாட்டிலே ஒபதியா புஸ்தகத்துக்கு வருவோம் என்றால் 12వ వాక్యములో ఒక వాక్యము రాయబడి ఉన్నది. அங்கே 12ஆம் வசனத்திலே ஒரு வார்த்தை எழுதப்பட்டிருக்கிறது. 12వ వాక్యం ఒబద్యా గ్రంథము 1వ అధ్యాయం 12వ వచనం. నీ సహోదరుని శ్రమానుభవ దినము చూచి నీవు ఆనందమొంద తగదు. యూదా వారి నాశన దినమున వారి స్థితిని చూచి నీవు సంతోషింప తగదు. దేవునికి స్తోత్రం కలుగుగాక. தேவனுக்கு ஸ்தோத்திரம் உண்டாகட்டும். నీ సహోదరుని శ్రమానుభవ దినమును చూచి నీవు ఆనందింప తగదు. உன்னுடைய சகோதரனுடைய அந்நியர் வசமான நாளை குறித்து நீ சந்தோஷிக்க வேண்டாம். యూదా వారి నాశన దినమున వారి స్థితిని చూసి నీవు సంతోషింప తగదు. யூதா புத்திரருடைய அழிவின் நாளிலே அவர்கள் நிமித்தம் நீ சந்தோஷப்பட வேண்டாம். నీ సహోదరుని శ్రమానుభవ దినమును చూచి మనము సంతోషింపకూడదు. உன்னுடைய சகோதரனின் பாடுகளின் நாளை குறித்து நீ பெருமை கொள்ள வேண்டாம். వారు శ్రమలలో బంధకాలలో ఉన్నప్పుడు அவர்கள் நெருக்கப்பட்டு பாடுகளுக்குள்ளே காணப்படும் போது అటువంటి ఒక స్థితిలో నేను ఉంటే నా స్థితి ఏంటి అనేటువంటి ఒక జ్ఞానము ఒక గ్రహింపు కలిగిన వారుగా మనం ఉండాలి. அவர்கள் இப்போது இருக்கிற நிலையிலே நான் இருந்தால் எப்படி இருந்திருக்கும் என்று ஒரு உணர்வு ஒரு பரிதாபம் நமக்குள்ளே இருக்க வேண்டும். అనగా వారి యొక్క శ్రమలు బంధకములను చూచి మనము ఒక కనికరము జాలి దయగలిగిన వారుగా ఉండాలని అర్థము. அவர்களுடைய நெருக்கத்தை பார்த்து அவர்களுடைய நிலைமையை பார்த்து நமக்குள்ளே ஒரு இரக்கமும் ஒரு கருணையும் உண்டாக வேண்டும். దీనినే పౌలు కొరింథీ సంఘాన్ని చెబుతున్నాడు. నీ యొక్క శరీరములో అవయములలో ఏదన్నా ఒక అవయమునకు గాయము తగిలినట్లయితే ఆ నొప్పి ఆ గాయము నీ శరీరం అంతటికి తగులును కదా. அதற்காக கொரிந்தியர் சபைக்கு அப்போஸ்தலனாகிய பவுல் எழுதும்போது உங்களிலே உங்களுடைய அவயங்களிலே அவைகளில் ஒரு அவயத்திலே காயம் ஒரு அவயம் காயப்பட்டால் உங்களுடைய முழு சரீரமும் அதை குறித்து வேதனைப்படும் அல்லவா என்று எழுதுகிறார். అందువల్ల ఎదుట నీ సహోదరుడు సహోదరి వారు శ్రమలలో ఉన్నప్పుడు నీవు వారిని జ్ఞాపం చేసుకోవాలి. ஆகையால் உனக்கு முன்பாக இருக்கிற சகோதரன் சகோதரி அவர்கள் நெருக்கப்படும் போது நீ அவர்களை ஞாபகம் செய்து கொள்ள வேண்டும். ఇదే ఒబద్యా గ్రంథం 15వ వాక్యం మనం చదువుకున్నట్లయితే இதே ஒபேதியா புஸ்தகம் 15ஆம் வசனத்தை வாசிப்போம் என்றால் యెహోవా దినము అన్య జనులందరి మీదికి వచ్చుచున్నది. అప్పుడు నీవు చేసినట్టే నీకును చేయబడును. నీవు చేసినదే నీ నెత్తి మీదికి వచ్చును. దేవునికి స్తోత్రం కలుగుగాక. தேவனுக்கு ஸ்தோத்திரம் உண்டாகட்டும். ఇక్కడ రాయబడి ఉన్నది నీవు చేసినట్టే నీకును చేయబడును. உன் செய்கையின் பலன் உன் தலையின் மேல் திருப்பப்படும் என்று எழுதப்பட்டிருக்கிறது. నీవు చేసినదే నీ నెత్తి మీదికి తల మీదికి వచ్చును. நீ செய்வதே உன்னுடைய தலைக்கு திரும்பும் என்று ఓ எழுதப்பட்டிருக்கிறது. మనుషుడా ఏది విత్తుచున్నావో దానినే నీవు కోయిచున్నావు. ஓ மனுஷனே, நீ எதை விதைக்கிறாயோ அதையே அறுப்பாய். ఎదుటి వారి ఎడల నీవు ఏ విధంగా ప్రవర్తిస్తున్నావో అదే నీ మీదికి వచ్చుతున్నది. உனக்கு முன்பாக இருக்கிறவனிலே நீ எவ்விதமாக நடந்து கொள்கிறாயோ அதுவே உனக்கும் நடக்கும். నీవు చేసినదే నీ తల మీదికి వస్తుంది. நீ செய்தபடியே உனக்கும் செய்யப்படும். అందువలన శత్రువుల ఎదుట వారుకున్న బంధకములు శ్రమలలో మనం పాలివారంగా కనబడాలి. ஆகையால் நம்முடைய சத்துருக்களுக்கு நமக்கு முன்பாக இருக்கிறவர்களுக்கு
வரும் நெருக்கங்களிலே நாம் பங்கு கொள்வர்களாய் இருக்க வேண்டும். ఒకవేళ వారు శ్రమలలో బంధకాలలో ఉన్నట్లయితే, ஒருவேளை அவர்கள் பாடுகளுக்குள்ளே நெருக்கங்களுக்குள்ளே இருந்தால், కనుక వారిని చూసి అటువంటిగా పరిస్థితి మనకు ఉన్నట్లయితే మన పరిస్థితి ఏంటి అనేటువంటి గ్రహింపగలిగిన వారుగా ఉండాలి. அவர்களை பார்த்து அவர்களுக்குள்ள நிலைமை நமக்கு வந்தால் எவ்விதமாக இருக்கும் என்று ஒரு உணர்வு நமக்குள்ளே வந்து அவர்களுக்கு உதவி செய்யுள்ளா இருக்க வேண்டும். దాని గురించి హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 3వ వాక్యం చదువుకుందాం. இதை குறித்து எபிரேயருக்கு எழுதின நிருபம் 11ஆம் அதிகாரம் 3ஆம் వచనத்தை వాసిపోం. 13:3 మీరును వారితో కూడా బంధింపబడినట్టు బంధకములో ఉన్న వారిని జ్ఞాపకము చేసుకొనుడి. మీరును శరీరముతో ఉన్నారు కనుక కష్టములు అనుభవించే వారిని జ్ఞాపకము చేసుకొనుడి. దేవునికి స్తోత్రం కలుగుగాక. దేవునికి స్తోత్రం ఉండాగట్டும். ఇక్కడ రాయబడి ఉన్నది, మీరును వారితో కూడా బంధింపబడినట్టు బంధకములోనున్న వారిని జ్ఞాపకము చేసుకొనుడి. நீங்களும் அவர்களோடு கூட கட்டப்பட்டவர்களைப் போல கட்டப்பட்டவர்களை நினைத்துக் கொள்ளுங்கள். ఎదుటి నీ సహోదరుడు సహోదరి బంధింపబడి ఉన్నప్పుడు, உங்களுக்கு முன்பாக உன்னுடைய சகோதரனோ சகோதரியோ கட்டப்பட்டிருக்கும் போது, నేను కూడా బంధింపబడి ఉన్నానని మనము తలంచుకోవాలి. நானும் கூட கட்டப்பட்டிருக்கிறேன் என்கிற எண்ணம் நமக்கு வர வேண்டும். మీరును వారితో కూడా బంధకములలో బంధింపబడి ఉన్నట్లయితే, நீங்களும் அவர்களோடு கூட கட்டுகளிலே கட்டப்பட்டவர்களாய் இருந்தால், వారు బంధింపబడి ఉన్నట్టుగా నేను కూడా బంధింపబడి ఉన్నానని మనము తలంచుకోవాలి. அவர்கள் கட்டப்பட்ட வண்ணமாக நானும் கட்டப்பட்டிருக்கிறேன் என்று நீங்கள் எண்ணிக்கொள்ள வேண்டும். వారు వ్యాధితో ఉన్నప్పుడు నేను కూడా వ్యాధితో ఉన్నానని మనము తలంచుకోవాలి. அவர்கள் வியாதியாய் இருக்கும் போது நானும் வியாதியிலே இருக்கிறேன் என்று எண்ணிக்கொள்ள வேண்டும். వారు మరణించినప్పుడు నేను కూడా ఒక దినం మరణింపబోతున్నానని మనము తలంచుకోవాలి. அவர்கள் மரிக்கும் வேளையில் இருக்கும் போது நானும் மரணத்துக்கு சமீபமாய் இருக்கிறேன் என்று எண்ணிக்கொள்ள வேண்டும். వారు పలు విధమైన బంధకాలతో బంధింపబడి ఉన్నప్పుడు నేను బంధకాలలో ఉన్నానని మనము తలంచుకోవాలి. அவர்கள் பலவிதமான கட்டுகளினால் கட்டப்பட்டிருக்கும் போது நானும் அமிதமாகவே கட்டப்பட்டிருக்கிறேன் என்று எண்ணிக்கொள்ள வேண்டும். ఇలాగ అనుకోవడమే అనురాగము అని దేవుని యొక్క వాక్యం మనకి హెచ్చరిక చేస్తున్నది. இவ்விதமாக நாம் எண்ணிக்கொள்வதுதான் அந்த சுவாப அன்பு என்று தேவனுடைய வசனம் நமக்கு போதிக்கிறது. అలాగా లేని విధముగా మనం ఉన్నట్లయితే, ஒருவேளை அவ்விதமாக இல்லாவிட்டால் అనురాగ రహితులుగా కనబడుతున్నాము. நாம் சுவாப அன்பில்லாதவர்களாய் இருக்கிறோம். ప్రేమ లేని వారంగా కనబడుతున్నాము. நாம் அன்பில்லாதவர்களாய் காணப்படுகிறோம். మీరు 6వ గ్రూప్ వారిని గురించి మనం విని ఉన్నాము. இந்த 6வது கூட்டத்தாரை குறித்து நாம் கேட்டோம். 7వ గ్రూప్ వారిని గురించి కూడా మనం చూచినట్లయితే, 7வது ஒரு கூட்டத்தை குறித்து நாம் பார்ப்போம் என்றால், ధనవంతుడు పీద లాజరుని గురించి, அந்த ஐஸ்வர்யவானும் லாசருவையும் குறித்து లూకాసు వార్త 16వ అధ్యాయానికి వచ్చినట్లయితే, லூக்கா சுவிசேஷம் 16ஆம் அதிகாரத்துக்கு வருவோம் என்றால், ఇక్కడ ధనవంతుణ్ణి పీద లాజరుని చూడగలుగుతున్నాము. இங்கே ஐஸ்வர்யவானையும் ஏழை லாசருவையும் பார்க்கிறோம். ధనవంతుడు అనురాగము కలిగిన వాడుగా కనబడుతున్నాడు. இந்த ஐஸ்வர்யவானோ அவன் சுவாப அன்பில்லாதவனாய் காணப்படுகிறான். ధనవంతుడు ప్రతిరోజు ఊదారంగ వస్త్రాలు ధరించి సుఖభోగాన్ని అనుభవించేవాడు. இந்த ஐஸ்வர்யவானோ ஒவ்வொரு நாளும் ரத்தாம்பர வர்ணமுள்ள வஸ்திரத்தை அணிந்து கொண்டு சுகபோகமாய் ஜீவித்தவன். అదే ధనవంతుడి ఇంటిలో ఒక దరిద్రుడైన లాజరు ఉన్నాడు. அதே ஐஸ்வர்யவானுடைய வீட்டிலே ஒரு லாசர் என்கிற தரித்திரனும் இருக்கிறார். ఈ లాజరుకి ఆహారం ఎక్కడి నుంచి వస్తుంది? இந்த லாசருக்கு ஆகாரம் எங்கே இருந்து வருகிறது? ధనవంతుడు భోజనము తినంగా మిగిలిన రొట్టె ముక్కలు కింద పడినట్లయితే, ఆ కింద పడిన రొట్టె ముక్కలను తిని కష్టమును శ్రమను అనుభవిస్తూ జీవించేవాడే ఈ దరిద్రుడైన పేద లాజరు. இந்த ஐஸ்வர்யவான் அவன் ஆகாரம் புசிக்கும் போது அந்த அப்பத்தின் துணிக்கைகள் மேஜையிலிருந்து கீழே விடுமானால் அதுதான் இந்த லாசரு என்ற ஏழையானவன் புசித்து ஜீவித்துக் ఈ கொண்டிருந்தான். లాజరు కురుపుల వ్యాధి చేత బాధపడేవాడు. இந்த லாசரு அவன் பருக்களால் அவன் பாதிக்கப்பட்டான். ఇతని యొక్క కురుపులను శుభ్రము చేసే నర్సులు ఉన్నారు. இந்த லாசருடைய பருக்களை சுத்தம் பண்ணுகிற நர்சுகள் இருக்கிறார்கள். ఆ యొక్క లాజరు యొక్క కురుపులను శుభ్రపరిచే నర్సులు ఎవరు? அந்த லாசருடைய பருக்களை சுத்தம் பண்ணுகிற நர்சுகள் யார்? వీళ్ళు కేజీహెచ్ హాస్పిటల్ లో ఉన్న నర్సులు కాదు. இவர்கள் கேஜிஎஸ் ஹாஸ்பிட்டலே இருக்கிற நர்சுகள் அல்ல. లేదా కేర్ హాస్పిటల్ లో ఉన్న నర్సులు కాదు. இல்லாவிட்டால் கேர் ஹாஸ்பிட்டலில் உள்ள நர்சுகளும் அல்ல. లేదా అపోలో హాస్పిటల్ లో ఉన్న నర్సులు కాదు. இல்லாவிட்டால் அப்போலோ ஹாஸ்பிட்டலில் உள்ள நர்சுகளும் அல்ல. ఈ లాజరు యొక్క కురుపులను క్లీన్ చేసే నర్సులు ఎవరు? இந்த லாசருடைய புண்களை சுத்தம் செய்த நர்சுகள் யார்? ఎవరండి யார்? ఈ నర్సులు ఎవరు? இந்த நர்சுகள் யார்? కుక్కలు, நாய்கள்.
కుక్కలు లాజరు యొక్క కురుపులను క్లీన్ చేస్తున్నవి. இந்த லாசருவின் பற்களை நாய்கள் தான் நக்கி சுத்தம் செய்தது. అయితే ధనవంతుడు ఆ పేద లాజరుని, వ్యాధిగ్రస్తుడైన లాజరుని తన ఇంటిలో ఉండడానికి ఆయన అనుమతించాడు. ஆனால் இந்த ஐஸ்வர்யவான் இந்த ஏழை வியாதியஸ்தனாகிய லாசருவை தன்னுடைய வீட்டிலே இருக்க அனுமதித்தார். ఆయన తన ఇంటిలో నుండి లాజరుని తోలివేయలేదు. ஆனால் அவன் தன்னுடைய வீட்டிலிருந்து லாசருவை துரத்தி விடவில்லை. తన ఇంటిలో రొట్టె ముక్కలు తింటూ కురుపుల వాసన పీల్చుకుంటూ లాజరుని ఓర్చుకుంటూ ఈ ధనవంతుడు తన ఇంటిలోనే అతను ఉండడానికి అనుమతించాడు. தன்னுடைய மேஜிலிருந்து விழுந்த துணிக்கைகளை லாசரு தின்ன போதிலும் அவனுடைய பருக்களின் நாசத்தை அவன் சகித்துக் கொண்டும் அந்த வியாதிப்பட்ட லாசருவன் ஏற்றுக்கொண்டும் இந்த ஐஸ்வர்யவான் காணப்பட்டான். అప్పుడు దీనిని బట్టి మనం ఏమని గ్రహించాలి? அப்படியானால் இதை கொண்டு நாம் என்ன உணர்ந்து கொள்ள வேண்டும்? ధనవంతుడికి అనురాగము అనేటువంటి స్వభావం ఉన్నది. இந்த ஐஸ்வர்யவானுக்கு சுவாப அன்பு காணப்பட்டது. కురుపులతో పేదవాడైన లాజరుని తన ఇంటిలో ఉండడానికి ఒక కనికరము, దయ అనేది లాజరు మీద ఉన్నది. இந்த பருக்களால் பீடிக்கப்பட்ட இந்த லாசருவை தன்னுடைய வீட்டிலே இருப்பதற்கு அனுமதி கொடுக்கிற இரக்கம், அந்த சுவாப அன்பு இந்த ஐஸ்வர்யவானுக்குள்ளே ఈ காணப்பட்டது. సమయంలో నేను మిమ్మల్ని ఒక మాట అడుగుతున్నాను. இந்த வேளையிலே ஒரு கேள்வியை நான் உங்களுக்கு கேட்கிறேன். ఇటువంటి కురుపులు కలిగిన లాజరుని మీ గృహాలలో ఎవరు ఉంచుకుంటారు? చేతులు ఎత్తండి. இப்படிப்பட்ட ஒரு புண்களால் பீடிக்கப்பட்ட லாசரு போன்ற ஒருவனை என்னுடைய வீட்டிலே சேர்த்துக் கொள்வேன் என்று சொல்லுகிறவர் கரங்களை உயர்த்துங்கள். ఎవరుంటే చేతులు ఎత్తండి. யாராவது ஒருவர் இருந்தால் கரத்தை உயர்த்துக் கொள்ளுங்கள். నిజంగా చేతులు ఎత్తాలి. உண்மையாய் கரத்தை உயர்த்துங்கள். డూప్లికేట్ గా ఎత్తకూడదు. டூப்ளிகேட்டாய் கரத்தை உயர்த்தக்கூடாது. నిజముగా కురుపులలాగున్నటువంటి వ్యాధిగ్రస్తులని నా ఇంటిలో నేను ఉంచుకుంటాను ధనవంతుడు వలె అనేటువంటి ఒక మంచి నేచర్ స్వభావం కలిగిన వారు ఉంటే చేతులు ఎత్తండి. இப்படிப்பட்ட புருக்களால் பீடிக்கப்பட்ட லாசரு போன்ற மனிதர்களை என்னுடைய வீட்டிலே நான் ஏற்றுக்கொள்வேன் என்று சொல்லுகிறவர்கள் உண்மையாய் சுவாப அன்புள்ளவர்கள் கரங்களை உயர்த்துங்கள். నలుగురు ముగ్గురు ఉన్నారు. ஏதோ 4-3 பேர். ఆ నలుగురు ముగ్గురు కూడా అటువంటి మనిషిని ఎంటర్ చేస్తే ఆ నలుగురు కూడా ఉండరు. இந்த 3-4 பேர் வீட்டுக்குள்ளே அந்த பருக்களால் பீடிக்கப்பட்டவனை நுழைத்தால் அவர்களும் இருக்க மாட்டார். దేవునికి స్తోత్రం కలుగును గాక. தேவனுக்கு ஸ்தோத்திரம் உண்டாகட்டும். దేనికి కార్యాన్ని చెబుతున్నాను? எதற்காக இந்த காரியத்தை சொல்லுகிறேன்? ధనవంతుడికి అనురాగం అనేటువంటి ప్రేమ ఉన్నది. இந்த ஐஸ்வர்யவானுக்கு சுவாப அன்பு அவனுக்குள்ளே ఆ காணப்பட்டது. దినాలలో కురుపులతో ఉన్నటువంటి లాజరుని తన ఇంటిలో ఉండడానికి ఆయన అనుమతించాడు. அந்நாட்களிலே பருக்களால் பீடிக்கப்பட்ட லாசருவை தன்னுடைய வீட்டிலே சேர்த்துக் கொள்ளுகிற இரக்கம், சுவாப அன்பு அவனுக்குள்ளே காணப்பட்டது. ఇప్పుడు మన వారు ఎవ్వరు కూడా చేతులు ఎత్తలేదు. இந்த வேளையிலே நம்முடையவர்கள் யாரும் கரத்தை உயர்த்தவில்லை. సరే, ఇంకొక ప్రశ్న మిమ్మల్ని అడుగుతున్నాను. இன்னொரு கேள்வியை நான் கேட்கிறேன். కురుపులతో ఉన్న లాజరుని ఇంటిలో ఉంచుకున్న ధనవంతుడే నరకానికి వెళ్ళాడు. இந்த பருக்களால் பீடிக்கப்பட்ட இந்த லாசருவை சேர்த்துக் கொண்ட இந்த ஐஸ்வர்யவான் பின்ன ஏன் அவன் நரகத்துக்கு போனான்? అప్పుడు కురుపులతో ఉన్న లాజరుని ఇంటిలో ఉంచుకున్న ధనవంతుడే నరకానికి వెళితే అప్పుడు మీరు ఎక్కడికి వెళతారు? இந்த பருக்களால் பீடிக்கப்பட்ட லாசருவை தன்னுடைய வீட்டிலே ஏற்றுக்கொண்ட இந்த ஐஸ்வர்யவானே நரகத்துக்கு போனால் அப்படியானால் நீங்கள் எங்கே போவீர்கள்? అప్పుడు ఎక్కడికి వెళతారండి? நீங்கள் எங்கே போவீர்கள்? కురుపులతో కనికరపడి ఇంటిలో ఉంచుకున్న ధనవంతుడే ఎక్కడికి పోయాడు చనిపోయిన తర్వాత? இந்த பருக்களால் பீடிக்கப்பட்ட இந்த லாசருவை தன்னுடைய வீட்டிலே சேர்த்துக் கொண்ட ஐஸ்வர்யவானே நரகத்துக்கு போனான் என்றால் நீங்கள் எங்கே போவீர்கள்? ఎక్కడికి వెళ్ళారండి? அவன் எங்கே போனான்? ఎక్కడికి వెళ్ళాడు? இந்த ஐஸ்வர்யவான் எங்கே போனான்? కురుపులు కలిగిన వ్యక్తిని దయ ఉంచి జాలి ఉంచి ఇంట్లో పెట్టుకొని పరిచర్య చేసి అంత ప్రేమ అనురాగాలు చూపిన ధనవంతుడే నరకానికి పోతే, இந்த பருக்களால் பிடிக்கப்பட்ட லாசருவை இரக்கமுற்று கருணை வைத்து தன்னுடைய வீட்டிலே சேர்த்துக் கொண்ட ஐஸ்வர்யவானே நரகத்துக்கு போனால் அப்படியானால் எங்கே போவீர்கள்? అప్పుడు అనురాగం లేని వారు, కురుపులతో ఉన్న వ్యక్తిని ఇంటిలో చేర్చుకొనని వారు, అటువంటి వారికి దయ చూపని వారు, అప్పుడు మీరెక్కడికి వెళతారు? அப்படியானால் சுவாப அன்பில்லாதவர்கள் பருக்களால் பிடிக்கப்பட்ட ஒருவனை தன்னுடைய வீட்டிலே சேர்த்துக் கொள்ளாத நீங்கள் எங்கே போவீர்கள்?
అప్పుడు ఎక్కడికి వెళ్తారు? మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకోనండి. நீங்கள் எங்கே போவீர்கள் என்று உங்களை நீங்களே சோதித்துக் கொள்ளுங்கள். ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ధనవంతుడు అనురాగము కలిగిన వాడుగా ఉన్నాడు. பிரியமான தேவனுடைய பிள்ளைகளே, இந்த ஐஸ்வர்யவான் அவன் சுவாப அன்புள்ளவனாய் காணப்பட்டான். ఒక్క రోజు కూడా పీద లాజర్ని తన ఇంటిలో నుండి తోసివేయలేదు. அவன் ஒரு நாள் கூட ஏழை லாசருவை வீட்டிலிருந்து துரத்தவில்லை. కురుపుల వాసన వస్తుంది వెళ్ళిపోమని ఆయన చెప్పలేదు. உன்னுடைய புண்ணிலிருந்து நாற்றம் வருகிறது, வீட்டிற்கு வெளியே போ என்று சொல்லவில்லை. నర్సులు అతని యొక్క కురుపులను క్లీన్ చేసినా సరే ధనవంతుడు సహించుకుంటూ ఉన్నాడు. அந்த நாய்கள் வந்து அந்த பருக்களை நக்கின போதிலும் இந்த ஐஸ்வர்யவான் சகித்துக் கொண்டிருந்தான். ఒకవేళ భూలోకములో అక్షరానుసారముగా అటువంటి పరిచర్య ధనవంతుడు చేసిన పరలోక రాజ్యములో అతనికి చోటు లేదు. ஒருவேளை இந்த பூலோகத்திலே அப்படிப்பட்ட ஒரு ஊழியத்தை இந்த ஐஸ்வர்யவான் செஞ்சிருந்தாலும் அவனுக்கு பரலோகத்திலே ஒரு இடம் இல்லை. అక్షరానుసారమైన అనురాగం అనే ప్రేమ అతని మీద ఉండవచ్చు గాని இந்த ஐஸ்வர்யவானத்திலே எழுத்தின்படி உள்ள சுவாப அன்பு இருந்தாலும் ఉండవలసిన దైవ ప్రేమ ధనవంతుడి జీవితంలో లేదు. ஆனால் அவனுக்குள்ளே இருக்க வேண்டிய தேவ அன்பு அந்த ஐஸ்வர்யவானுடைய జీవితంలో இல்லை. అందువలన అంత్య దినములలో అనురాగ రహితులనే వారు ఉన్నారు. ஐயோ, இந்த கடைசி காலங்களிலே சுவாப அன்பு இல்லாதவர்கள் இருக்கிறார். ఉదయ కాల సమయంలో ఈ 7 కార్యములు దేవుడు మనతో మాట్లాడి ఉన్నారు. இந்த காலவெளியிலே இந்த 7 காரியங்களோடு தேவன் நம்மோடு பேசினார். వాక్యమును వినుచున్నటువంటి దేవునికి జనులారా, இந்த వసనத்தை கேட்ட பிரியமான தேவனுடைய ஜனங்களே, మనము అనురాగము కలిగిన దైవ ప్రేమ కలిగిన వారుగా ఉండాలి. நாம் சுவாப அன்புள்ளவர்களாய் இருக்க வேண்டும். అనగా అనురాగ రహితులుగా మనం ఉండకూడదు. சுவாப அன்பில்லாதவர்களாய் இருக்கக்கூடாது. మనము పాప రహితులుగా ఉండాలి గాని நாம் பாவம் இல்லாதவர்களாய் இருக்க வேண்டுமே. అనురాగ రహితులుగా మనం ఉండకూడదు. சுவாப அன்பில்லாதவர்களாய் இருக்கக்கூடாது. దేవుని యొక్క ప్రేమ కలిగిన వారుగా ఉండాలి. தேவ அன்புள்ளவர்களாய் இருக்க வேண்டும். అందువల్ల సంఘములో ఇటువంటి స్వభావం కలిగిన వారు అంత్య దినాలలో ఉంటున్నారు. சபையிலே இந்த சுவாபம் உள்ளவர்கள் கடைசி காலங்களிலே இருக்கிறார். కనుక ఇటువంటి అనురాగం అనేది ఈ దినాలలో అన్య జనుల్లో మనం చూడగలుగుతున్నాము. ஆகையால் இந்நாட்களிலே இப்படிப்பட்ட சுவாப அன்பை அந்நிய ஜனங்களிடத்திலே பார்க்கிறோம். అందువల్ల జగన్ ఓదార్పు పాదయాత్రని ఆయన ప్రారంభించాడు. ஆகையால் தான் ஜெகன் அவர் பாத யாத்திரை இந்த ஆறுதலின் யாத்திரை என்று ஆரம்பித்தார். వ్యాధిగ్రస్తులకు పరిచయం చేయడానికి గవర్నమెంట్ 108 ఒక వెహికల్ ని సిద్ధపరిచింది. தம்முடைய தேசத்து ஜனங்களுக்கு உதவி செய்யும்படியாக அரசாங்கம் 108 என்கிற ஆம்புலன்ஸை ஆயத்தமாக்கியது. డబ్బులు ఎక్కువగా ఖర్చు పెట్టే వారికి తెల్ల కార్డులను గవర్నమెంట్ ప్రవేశపెట్టింది. இந்த பணத்தை அதிகமாக செலவழிக்கிறவர்களுக்கு வெள்ளை கார் என்று அரசாங்கம் ஆயத்தப்படுத்தியது. ఆరోగ్యశ్రీ కార్డు వలన వారికి ధనము బిల్లు లేకుండా హాస్పిటల్లో గవర్నమెంట్ వారికి సహాయం చేస్తున్నది. அமிதமாக ஆரோக்கியம் என்கிற கார்டின் மூலமாக அவர்களுக்கு வருகிற வியாதிக்கு ஒரு மருத்துவ வசதியை பணமில்லாது அரசாங்கம் ஆயத்தமாக்கியது. ఈ విధముగా గవర్నమెంట్ ప్రభుత్వాలలో దేవుని ఎరగని జనులలో అనురాగము, దయ, జాలి ఆ స్వభావాలని వారిలో చూడగలుగుతున్నాము. இவ்விதமாக அரசாங்கத்திலே தேவனை அறியாத ஜனங்களுக்குள்ளே, தேவனை அறியாத அதிகாரிகளுக்குள்ளே இப்படிப்பட்ட சுவாப அன்பு காணப்படுகிறது. కానీ దేవుని బిడ్డలలో ఈ అనురాగము ప్రేమ లేని వారుగా చూడగలుగుతున్నాము. ஆனால் தேவனுடைய பிள்ளைகளுக்குள்ளே இந்த சுவாப அன்பு இல்லாதவர்களாய் காணப்படுகிறார். ఇటువంటి స్వభావాల గురించి 7 విధములుగా దేవుడు మనతో మాట్లాడి ఉన్నాడు. இந்த சுவாப அன்பை குறித்து 7 விதமாக தேவன் நம்மோடு பேசினார். అనగా రాబోయే దినాలలో అనురాగ ఆ ప్రేమ లేని వారి యొక్క అనురాగ రహితులుగా మనం కనబడకూడదు. ஆகையால் வருங்காலங்களிலே இந்த சுவாப அன்பில்லாதவர்களாய் நாம் காணப்படக்கூடாது. మన యేసు త్వరలో రాబోతున్నాడు. நம்முடைய இயேசு சீக்கிரமாய் வருகிறார். అనగా రాబోయే దినాలలో ప్రేమ కలిగిన వారుగా మనం ఉండాలి. ஆகையால் அவர் வரும்போது நாம் சுவாப அன்புள்ளவர்களாய் காணப்படுவோம். మన యేసు త్వరలో రాబోతున్నాడు. நம்முடைய இயேசு சீக்கிரமாய் வருகிறார். దేవుడు మనల్ని ఆశీర్వదించును. தேவன் நம்மை ஆசீர்வதிப்பார். స్వజనులే ద్వేషించగా బహువేదనతో కృంగితిని. స్వజనులే ద్వేషించగా బహువేదనతో కృంగితిని. ఆదరించితివే నిదు ఆత్మతుని, ఆదరించితివే నిదు ఆత్మతుని. ఆనందముతు నా హృదయము నింపితివే, ఆనందముతు నా హృదయము నింపితివే. నా ప్రభువే నా కాదరణ, నా యేసుని
మహాప్రేమయే నా ప్రభువే నాకాదరైనా నా యేసుని మహాప్రేమయే ధరణిలో నన్నదరించెను దుఃఖము దైతము దాచెను ధరణిలో నన్నదరించెను దుఃఖము దైతము దాచెను నా ప్రభువే నాకాదరైనా నా యేసుని మహాప్రేమయే నా ప్రభువే నాకాదరైనా నా యేసుని మహాప్రేమయే ఆదరించు సియోనుని అంతవరకు నన్నడిపించుము ఆదరించు సియోనుని అంతవరకు నన్నడిపించుము ప్రేమ కరముతో నా కన్నీళ్లు తుడువు దేవా ప్రేమ కరముతో నా కన్నీళ్లు తుడువు దేవా దయతో నీ సియోనులో నన్ను నిల్పుము దయతో నీ సియోనులో నన్ను నిల్పుము ఆదరించు సియోనుని అంతవరకు నన్ను నడిపించుము ఆదరించు సియోనుని అంతవరకు నన్ను నడిపించుము ప్రేమ కరముతో నా కన్నీళ్లు తుడువు దేవా ప్రేమ కరముతో నా కన్నీళ్లు తుడువు దేవా దయతో నీ సియోనులో నన్ను నిల్పుము దయతో నీ సియోనులో నన్ను నిల్పుము నా ప్రభువే నాకాదరైనా నా యేసుని మహాప్రేమయే నా ప్రభువే నాకాదరైనా నా యేసుని మహాప్రేమయే ధరణిలో తనదరించిన దుఃఖము దైతము దాచెను 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 స్తోత్రం ప్రభు మనకిచ్చిన ఆలోచనలంటి కొరకై స్తోత్రించదము స్తోత్రం కూటమును ఆస్వాదించిన దయ కొరకై స్తోత్రించదము స్తోత్రం పాటలను సాక్ష్యమును అభిషేకమును వర్తమానము ద్వారా దేవుడి క్రియ చేసిన దయ కొరకై స్తోత్రించదము స్తోత్రం అంత్య దినములలో అనురాగరహితులనే వారు ఉంటున్నారు ఆ గుంపులో మనము లేకుండగా దేవుడు ప్రత్యేకపరిచినట్లుగా స్తోత్రించదము స్తోత్రా సరైనటువంటి దేవుని ప్రేమ కలిగి జీవించుటకు కృపద ఇచ్చినట్లుగా స్తోత్రించదము స్తోత్రా తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని కొరకై స్తోత్రించదము స్తోత్రా ప్రార్థించదు పరిశుద్ధమైన మా దేవాయమ సంగురికి స్తోత్రం తండ్రి గడిచిన వారం కంటి పాపలే కాచి కాపాడి మీ కృపలో భద్రపరిచి ఉదయకాలం మీ సముఖం తోడుకుచిందే కొరకై స్తోత్రం మీరు మా జీవితంలో సమస్త మేలు ఉపకారం కొరకై స్తోత్రం మమ్మల్ని నడిపిన మార్గం కొరకై స్తోత్రం ప్రభా స్వామి ఉదయకాల ఆరాధన మీరు భారత నడిపించిన స్తోత్రం వచ్చిన బిడ్డలందరి కొరకై స్తోత్రం మాకు ఇచ్చిన మీ దేవమైన ఆలోచన కొరకై స్తోత్రం ప్రభా ఈ దినముల సంఘమైన ప్రభా అంత్యక్రీస్తు ఆత్మీయ క్రియ చేసినాయో ఒక్కొక్కటిగా మాకు మీరు బోధించిన దయ కొరకై స్తోత్రం ఇవన్నీ వినిచిన మేము ప్రభు మా యొక్క జీవితాన్ని పరిశీలించుకొని శుద్ధీకరించుకుని ప్రభావ మీ దుష్ట స్వభావాన్ని తీసివేసుకున్నట్టు మాకందరకు విశేషమైన కృప అభిషేకం తెచ్చండి స్వామినికి స్తోత్రం ప్రభావ మమ్మల్ని మేమే పరిశుద్ధపరచుకోలేం కాదు కానీ ప్రభావ మీ ఆత్మ ద్వారా నీ వాక్యం
ద్వారా ప్రభావ మీ రక్తం ద్వారా మనం శుద్ధించుకోవడానికి సాధ్యమవును కనుక ప్రభావ వాక్యం వినిచిన మేము శుద్ధించుకోవడం మా కృప ఇచ్చండి స్వామి స్తోత్రం. ఇదనందు ప్రభా స్వామి అనురాగరహితులుగా ఉన్న వారి గురించి విజ్ఞానం స్వామి. అనేక సందర్భాలు మేము కూడా ప్రభావ అనురాగరహితులు కనబడి దినములు ఉన్నాయి. అయినను మీ కనికరం ద్వారా మీ ప్రేమ మమ్మల్ని ప్రేమించి మమ్మల్ని క్షమించి మమ్మల్ని నడిపిన మార్గం కొరకు స్తోత్రం ప్రభావ స్వామి. మేము రక్షణ పొందిన దినములు ప్రభావ స్వామి విశ్వాస మార్గంలో మేము మీకు చూపిన ఆ అనురాగం మీరు మర్చిపోకుండా మమ్మల్ని ఇప్పుడు నడిపించవద్దండి స్తోత్రం ప్రభావ స్వామి. మా యొక్క జీవితంలో మీరు స్వామి కలుగుతూ మాకు సహాయం చేయము. మీరు మాకు ఇచ్చిన కన్వెన్షన్ కొరకు స్తోత్రం. దానికున్న పనులన్నీ మీరు భావించి ముందున్న పనులు వెనుకున్న పనులన్నీ చేయటం కృషి చేసుకుని కృప సుఖము బలము ఆరోగ్యం అభిషేకం జ్ఞానం వివేకం మాకు దయచండి స్వామి స్తోత్రం ప్రభావ. మా యొక్క శక్తి సామర్థ్యం కాదు కానీ మీ కృప మాత్రమే తండ్రి స్తోత్రం. నీ మీద ఆనుకొని జీవించే కృప దయచండి స్వామి స్తోత్రం ప్రభావ. సంఘంలో సేవని కట్టలేపండి గొప్ప కార్యం చేయము. ప్రతి ఒక్క బిడ్డలు ఈ చివరి దినముల ప్రభావ మీ యొక్క దివ్య స్వామి కలిగి ఉంటే మాకు కృప దయచండి స్వామి స్తోత్రం ప్రభావ స్వామి. అందరినీ కాపాడి భద్రపరచండి. ఈ వారం మంది మీ సంధానం మాకు తోడుకుంటుంది స్తోత్రం. చేసిన పనులన్నింటిలో మీరు బిడ్డలందరూ మీరు ఆశ్రయించండి స్వామి స్తోత్రం. ఇంకొన్ని భయముతో భక్తితో వణుకుతో జీవించి మీ కోరుచున్న పరిశుద్ధ జీవితం మాత్రం చేసి మీ వలె మారి మీరు ఆకలి కంటే కృప దయచేయమని యేసు ప్రభు నామములో వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. స్తోత్రించుదము. స్తోత్రం 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 స్తోత్రం. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు కృపయు తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు పరిశుద్ధాత్మిక సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడు ప్రభు రాకడ వరకు మనందరికి తోడైనగాక. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అందరికీ స్తోత్రం. ప్రార్థన అవసరమైన వారు ముందుకు రండి. దయచేసి గమనించండి. ఈ నెల 27వ తారీఖు ఆదివారం ప్రభు బల్ల ఆరాధన ఉన్నది. ఈ నెల 27వ తారీఖు ప్రభు సంస్కార ఆరాధన ఉన్నది. దానికి ముందు 26, 25, 24 3 రోజులు శుద్ధీకరణ కూటాలు ఉపవాస ప్రార్థనలు ఉన్నవి. వాటిలో పాల్గొంది కన్వెన్షన్ కి ఆస్వాదకరంగా జీవించండి. స్తోత్రం.